హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ దొంతుల. ఈరోజు మనం డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ క్లాస్ రూమ్ ఇంప్లికేషన్ ఎడ్యుకేషన్ సైకాలజీకి సంబంధించి ముఖ్యమైనటువంటి ప్రశ్నలు, మూర్తిమత్వము అనేటువంటి చాప్టర్కి సంబంధించినటువంటి ముఖ్యమైన ప్రశ్నల్ని నేర్చుకుందాం. అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ని లైక్ చేసి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా మీ సహాయాన్ని అందించండి. మూర్తిమత్వానికి సంబంధించి సరికానిది. ఆప్షన్ 1, మూర్తిమత్వము ఏకీకృత మొత్తముగా పనిచేయను. ఆప్షన్ 2, సమరూప కవలలు ఒకే విధమైన మూర్తిమత్వాన్ని కలిగి ఉండరు. ఆప్షన్ 3, మూర్తిమత్వము వ్యక్తి యొక్క వివిధ లక్షణాల సమ్మేళనం కాదు. ఆప్షన్ 4, మూర్తిమత్వము గతిశీలకమైనది. సరైన సమాధానం ఆప్షన్ 3, మూర్తిమత్వము వ్యక్తి యొక్క వివిధ లక్షణాల సమ్మేళనం కాదు అనేది మూర్తిమత్వానికి సంబంధించి సరికాని అంశము. నెక్స్ట్ వన్, ప్రజ్ఞ, విద్యా సాధన అనున్నది మూర్తిమత్వాన్ని అంచనా వేయడానికి తోడ్పడే ఈ పీటర్ శాండిఫర్డ్ మూర్తిమత్వ మూలకాలు. ఆప్షన్ 1, శారీరక లక్షణాలు. ఆప్షన్ 2, శరీర నిర్మాణ లక్షణాలు. ఆప్షన్ 3, బౌద్ధిక సామర్థ్యాలు. ఆప్షన్ 4, సహజ సామర్థ్యాలు. సరైన సమాధానం ఆప్షన్ 3, బౌద్ధిక సామర్థ్యాలు. నెక్స్ట్ వన్, మూర్తిమత్వానికి సంబంధించి సరికాని ప్రవచనము. ఆప్షన్ 1, మూర్తిమత్వము స్థిరంగా ఉంటుంది కానీ స్తబ్దంగా ఉండదు. ఆప్షన్ 2, మూర్తిమత్వాన్ని అంచనా వేయలేము, వివరించలేము. ఆప్షన్ 3, మూర్తిమత్వము వ్యక్తి అన్ని లక్షణాల సమగ్ర స్వరూపము. ఆప్షన్ 4, అభ్యసనము, అనుభవాలు మూర్తిమత్వ అభివృద్ధికి దోహదం చేస్తాయి. ఇక్కడ మూర్తిమత్వానికి సంబంధించి సరికాని ప్రవచనం అన్నారు. ఆప్షన్ 2, మూర్తిమత్వాన్ని అంచనా వేయలేము, వివరించలేము అనేది మూర్తిమత్వానికి సంబంధించి సరికాని ప్రవచనం. నెక్స్ట్ వన్, మూర్తిమత్వం గురించి సరి అయిన ప్రవచనం ఏమిటి? ఆప్షన్ 1, మూర్తిమత్వంపై పరిసరాలు మాత్రమే ప్రభావం చూపిస్తుంది. ఆప్షన్ 2, ఆత్మ చేతనత్వము కలది. ఆప్షన్ 3, మూర్తిమత్వంలో వైయక్తిక భేదాలు ఉండవచ్చు, ఉండకపోవచ్చు. ఆప్షన్ 4, మూర్తిమత్వము స్థిరంగా ఉండదు, స్తబ్దంగా ఉంటుంది. సరైన సమాధానం ఆత్మ చేతనత్వం కలది. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, మూర్తిమత్వానికి సంబంధించి సరి అయినది. ఆప్షన్ 1, మూర్తిమత్వము చేతన అంశాలకు మాత్రమే చెందినది. ఆప్షన్ 2, మూర్తిమత్వము ఉపచేతన, అచేతన అంశాలకు చెందినది. ఆప్షన్ 3, మూర్తిమత్వము చేతన, ఉపచేతన, అచేతన అంశాలకు చెందినది. ఆప్షన్ 4, మూర్తిమత్వము చేతన, అచేతన అంశాలకు చెందినది. సరైన సమాధానం ఆప్షన్ 3, మూర్తిమత్వము చేతన, ఉపచేతన, అచేతన అంశాలకు చెందినది అనేది మూర్తిమత్వానికి సంబంధించి సరి అయిన ప్రవచనము. నెక్స్ట్ వన్, మూర్తిమత్వము ఈ అంశాలకు సంబంధించినది. 1, చేతనము. 2, ఉపచేతనము. 3, అచేతనము. సరి అయిన సమాధానం ముందు బిట్లోనే మనం చెప్పుకున్నాం. మూర్తిమత్వం అనేది చేతనం, ఉపచేతనం, అచేతనం 3 అంశాలకు సంబంధించిందని చెప్పాం. 3 అంశాలను తెలియజేసేది ఆప్షన్ 4లో ఉంది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, మూర్తిమత్వానికి సంబంధించి సరికానిది ఏది? ఆప్షన్ 1, భౌతిక, మానసిక అంశాల పొందిక. ఆప్షన్ 2, ఇది సాంఘిక ఉద్వేగపరమైనది. ఆప్షన్ 3, జన్యు పరిసరాల ప్రభావంతో పాటు అభ్యసనము, అనుభవాల వలన వ్యక్తి మూర్తిమత్వం ప్రభావితమవుతుంది. ఆప్షన్ 4, వ్యక్తిలోని ప్రత్యేక లక్షణాలను గూర్చి మాత్రమే ప్రస్తావించడం. సరైన సమాధానం ఆప్షన్ 4, వ్యక్తిలోని ప్రత్యేక లక్షణాలను గూర్చి మాత్రమే ప్రస్తావించడం. నెక్స్ట్ వన్, మూర్తిమత్వము ఈ రంగాలను గురించి ప్రస్తావిస్తుంది. ఆప్షన్ 1, జ్ఞానాత్మక రంగము. ఆప్షన్ 2, భావావేశ రంగము. ఆప్షన్ 3, మానసిక చలనాత్మక రంగము. సరైన సమాధానం ఆప్షన్ 4, 3 రంగాలకు చెందింది. 1, 2, 3 జ్ఞానాత్మక రంగము, భావావేశ రంగము, మానసిక చలనాత్మక రంగము. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, మూర్తిమత్వ
లక్షణము కానిది. ఆప్షన్ 1 మూర్తిమత్వమును కలిగి ఉండట్లో వైయక్తిక భేదాలు కలవు. ఆప్షన్ 2 మూర్తిమత్వము జీవులందరికీ చెందినది. ఆప్షన్ 3 మూర్తిమత్వము వ్యక్తి శారీరక, మానసిక, ఉద్వేగ, సాంఘిక, నైతిక మొదలగు అన్ని అంశాలకు చెందును. ఆప్షన్ 4 మూర్తిమత్వము గమ్య నిర్దేశకమైనది. సరైన సమాధానం ఆప్షన్ 2 మూర్తిమత్వము జీవులందరికీ చెందినది. నెక్స్ట్ వన్, మూర్తిమత్వము గతిశీలక వ్యవస్థాపనం అని పేర్కొనటంలో గతిశీలక వ్యవస్థాపనం అనునది. ఆప్షన్ 1 మూర్తిమత్వము స్థిరమైనది. ఆప్షన్ 2 మూర్తిమత్వము ఆత్మభావన, అంతరాత్మ ఏర్పడిన వారికి మాత్రమే చెందును. ఆప్షన్ 3 మూర్తిమత్వం పరిస్థితులు, పరిసరాల ఫలితంగా మార్పు చెందదు. ఆప్షన్ 4 మూర్తిమత్వము స్థిరమైనది కాదని, నిత్యము పరిస్థితులు, పరిసరాల ఫలితంగా మార్పు చెందుతూ ఉంటుంది. సరైన సమాధానం ఆప్షన్ 4 మూర్తిమత్వము స్థిరమైనది కాదని, నిత్యము పరిస్థితులు, పరిసరాల ఫలితంగా మార్పు చెందుతూ ఉంటుంది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, మూర్తిమత్వ లక్షణాలకు సంబంధించి సరి అయినది కానిది. ఆప్షన్ 1 మూర్తిమత్వము ప్రత్యేకమైనది, నిర్దిష్టమైనది. ఆప్షన్ 2 నిర్దిష్ట గమ్యం వైపు లక్షించి పనిచేయును. ఆప్షన్ 3 వ్యక్తిని గురించిన ప్రతి ఒక్క అంశము మూర్తిమత్వంలో చేరి ఉంటుంది. ఆప్షన్ 4 మూర్తిమత్వము మార్పులకు లోనయ్యేది కాదు. సరైన సమాధానం ఆప్షన్ 4 మూర్తిమత్వము మార్పులకు లోనయ్యేది కాదు, గతిశీలకమైనది కాదు అనేది సరి అయినది కానిది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, మూర్తిమత్వ లక్షణాలకు సంబంధించి సరి అయినవి. 1 ప్రత్యేకమైనది, నిర్దిష్టమైనది. 2 స్వీయ చేతనత్వం కలది. 3 కొన్ని లక్షణాల సముదాయం మాత్రమే. 4 గతిశీలకమైనది. 5 నిర్దిష్ట గమ్యం వైపు లక్షించి పనిచేయును. సరైన సమాధానం 1, 2, 4, 5 అంటే ప్రత్యేకమైనది, నిర్దిష్టమైనది, స్వీయ చేతనత్వం కలది, గతిశీలకమైనది, నిర్దిష్ట గమ్యం వైపు లక్షించి పనిచేయును అనేవి మాత్రమే సరి అయినటువంటి అంశాలు. సిరి ఒక ప్రత్యేక సన్నివేశంలో ఏ విధంగా ప్రవర్తిస్తాడో ప్రాగుక్తీకరించగలగడం, సరయు ఒక ప్రత్యేక అంశాన్ని ఎంతవరకు నేర్చుకోగలడో ప్రాగుక్తీకరించుట, పై 2 అంశాలు దేనిని సూచిస్తాయి? ఆప్షన్ 1 మూర్తిమత్వము, అభిరుచి. ఆప్షన్ 2 సహజ సామర్థ్యము, మూర్తిమత్వము. ఆప్షన్ 3 మూర్తిమత్వము, సహజ సామర్థ్యము. ఆప్షన్ 4 నైపుణ్యము, సహజ సామర్థ్యము. సరైన సమాధానం ఆప్షన్ 3 మూర్తిమత్వము, సహజ సామర్థ్యము. నెక్స్ట్ వన్, పీటర్ శాండిఫర్డ్ మూర్తిమత్వ మూలకాలకు సంబంధించి సరి అయిన క్రమము. 1 శారీరక లక్షణాలు. 2 శరీర నిర్మాణ లక్షణాలు. 3 బౌద్ధిక సామర్థ్యాలు. 4 సహజ సామర్థ్యాలు. ఏ ఎత్తు, అందం, ఆరోగ్యం, రంగు. బి జీవన క్రియలు, రక్తపీడనం, వర్గాలు. సి ప్రజ్ఞ, విద్యా సాధన. డి చిత్రలేఖనము, సంగీతము, నాట్యము. ఇచ్చినవే సరైనవి. శారీరక లక్షణాలంటే ఎత్తు, అందం, ఆరోగ్యం, రంగు. శరీర నిర్మాణ లక్షణాలంటే జీవన క్రియలు, రక్తపీడనము, రక్త వర్గాలు. బౌద్ధిక సామర్థ్యాలంటే ప్రజ్ఞ, విద్యా సాధన. సహజ సామర్థ్యాలంటే చిత్రలేఖనము, సంగీతము, నాట్యము. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, మూర్తిమత్వానికి సంబంధించి సరికానిది. వ్యక్తిలోని భౌతిక, మానసిక అంశాల పొందిక. ఇది సాంఘిక, ఉద్వేగపరమైనది. వ్యక్తిలోని ప్రత్యేక లక్షణాలని ప్రస్తావించదు. గతిశీలకమైనది కాదు. జన్యు పరిసరాల ప్రభావంతో కూడుకుంది. వైయక్తిక భేదాలు కలది. ఇక సరైన సమాధానం చూస్తే ఇందులో 3, 4 సరికానివి. అంటే వ్యక్తిలోని ప్రత్యేక లక్షణాలను ప్రస్తావించదు అనేది, అలాగే గతిశీలకమైనది కాదు, ఇవి 2 కూడా మూర్తిమత్వానికి సంబంధించి సరికానివి. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. మూర్తిమత్వాన్ని ప్రభావితం చేయు కారకాలకు సంబంధించిన ప్రశ్నలు. అమ్మాయి సంగీత, సాహిత్య కళల్లో
ప్రావీణ్యతను ఆర్జించటమును ప్రభావితం చేయు అంశము. ఆప్షన్ 1 ఈస్ట్రోజన్ ప్రొజెస్టరాన్లు అధికంగా స్రవించడం. ఆప్షన్ 2 ఈస్ట్రోజన్ ప్రొజెస్టరాన్లు తక్కువగా స్రవించడము. ఆప్షన్ 3 థైరాక్సిన్ అధికమవడము. ఆప్షన్ 4 పారాథార్మోన్ అధికమవడము. సరైన సమాధానం ఆప్షన్ 2 ఈస్ట్రోజన్ ప్రొజెస్టరాన్లు తక్కువగా స్రవించడం. నెక్స్ట్ వన్ నిబంధన రహిత ప్రతిచర్యకు చెందనిది. ఆప్షన్ 1 వేడి వస్తువు తగిలినప్పుడు చేతిని వెనక్కి లాగటం. ఆప్షన్ 2 కాంతి కళ్ళపై పడినప్పుడు కళ్ళు మూసుకోవడం. ఆప్షన్ 3 ముక్కులోని ధూళిపోతే తుమ్మటము. ఆప్షన్ 4 ఉపాధ్యాయుడు రాగానే విద్యార్థి లేచి నిలబడటము. సరైన సమాధానం ఆప్షన్ 4 ఉపాధ్యాయుడు రాగానే విద్యార్థి లేచి నిలబడటం. నెక్స్ట్ వన్ షాకెట్, కోచ్, వైల్, డేవిస్ల ప్రకారం జ్యేష్ఠుల మూర్తిమత్వ లక్షణానికి సంబంధించినది. ఆప్షన్ 1 ఆతృత చూపిస్తారు. ఆతృత కలిగించే సన్నివేశాల్లో ఇతరుల మీద ఆధారపడతారు. ఆప్షన్ 2 ఉద్వేగపు ఒడిదుడుకుల నుండి కోపం నుండి త్వరగా కోలుకుంటారు. ఆప్షన్ 3 ఇతరుల మాటలు తొందరగా వింటారు. ఆప్షన్ 4 కుటుంబంలో తమ వ్యక్తిత్వం నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. సరైన సమాధానం ఆప్షన్ 1 ఆతృత చూపిస్తారు. ఆతృత కలిగించే సన్నివేశాల్లో ఇతరుల మీద ఆధారపడతారు. నెక్స్ట్ వన్ షాక్టర్, కోచ్, వైల్, డేవిస్ల ప్రకారం కనిష్ఠుల మూర్తిమత్వ లక్షణానికి సంబంధించినది. ఆప్షన్ 1 ఆతృత చూపిస్తారు. ఆతృత కలిగించే సన్నివేశాల్లో ఇతరుల మీద ఆధారపడతారు. ఆప్షన్ 2 ఉద్వేగపు ఒడిదుడుకుల నుండి కోపం నుండి త్వరగా కోలుకుంటారు. ఆప్షన్ 3 ఇతరుల మాటలు తొందరగా వింటారు. ఆప్షన్ 4 కుటుంబంలో తమ వ్యక్తిత్వం నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. సరైన సమాధానం ఆప్షన్ 4 కుటుంబంలో తమ వ్యక్తిత్వం నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. నెక్స్ట్ వన్ క్రింది వాటిని సరైన క్రమంలో జతపరచండి. 1 పీయూష గ్రంథి, 2 అవటు గ్రంథి, 3 పార్శ్వ అవటు గ్రంథి, 4 అధివృక్క గ్రంథి. ఏ గొంతు భాగము, బి మెదడు భాగము, సి థైరాయిడ్ గ్రంథికి ప్రక్కన, డి మూత్రపిండాల పైన. పీయూష గ్రంథి మెదడు భాగానికి చెందినది. అవటు గ్రంథి అనేది గొంతు భాగంలో ఉంటుంది. పార్శ్వ అవటు గ్రంథి థైరాయిడ్ గ్రంథికి పక్కన ఉంటుంది. అధివృక్క గ్రంథి మూత్రపిండాల పైన ఉంటుంది. సో బిఏసిడి ఆప్షన్ 2 సరి అయిన సమాధానం. నెక్స్ట్ వన్ పీయూష గ్రంథిని ప్రధాన గ్రంథి అని పేర్కొంటారు. అన్ని అంతఃస్రావి గ్రంథులు పీయూష గ్రంథి ఆధీనంలో ఉంటాయి. ఏ సరి అయినది, బి సరికాదు. ఆప్షన్ 2 ఏ సరికాదు, బి సరి అయినది. ఆప్షన్ 3 ఏ కామా బీలు రెండు సరి అయినవి, ఏకి బి సరైన వివరణ కాదు. ఆప్షన్ 4 ఏ కామా బీలు రెండు సరైనవి, ఏకి బి సరైన వివరణ. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. క్రింది వానిలో సరికానిది. ఆప్షన్ 1 థైరాక్సిన్ యవ్వన దశలో లోపిస్తే క్రెటినిజం కలుగును. ఆప్షన్ 2 థైరాక్సిన్ వయోజన దశలో అధికమైతే మిక్సోడియా కలుగును. ఆప్షన్ 3 అయోడిన్ లోపం వల్ల గాయటర్ ఏర్పడును. ఆప్షన్ 4 థైరాక్సిన్ లోపిస్తే పిల్లలలో తన్యత కలుగును. సరైన సమాధానం ఆప్షన్ 2 థైరాక్సిన్ వయోజన దశలో అధికమైతే మిక్సోడియా కలుగుతుంది అనేది సరికాని అంశము. నెక్స్ట్ వన్ పీయూష గ్రంథిని అతి ప్రధాన గ్రంథి అనుటకు గల కారణము. ఆప్షన్ 1 కేంద్రీయ నాడీ వ్యవస్థలో ఉంటుంది. ఆప్షన్ 1 కేంద్రీయ నాడీ వ్యవస్థలో ఉంటుంది. ఆప్షన్ 2 శారీరక పెరుగుదలను నియంత్రిస్తుంది. ఆప్షన్ 3 ఇతర అంతఃస్రావి గ్రంథుల పనితీరును నియంత్రిస్తుంది. ఆప్షన్ 4 స్వయం చోదిత నాడీ వ్యవస్థ పనిచేయుటలో బాధ్యత వహిస్తుంది. సరైన సమాధానం ఆప్షన్ 3 ఇతర అంతఃస్రావి గ్రంథుల పనితీరుని నియంత్రిస్తుంది. నెక్స్ట్ వన్ వినాల గ్రంథులు విడుదల చేసే హార్మోన్స్కి సంబంధించి సరి అయినది. ఆప్షన్ 1 ఇవి జీవక్రియల స్థాయిని పెంచడానికి మాత్రమే తోడ్పడును. ఆప్షన్ 2 ఇవి జీవక్రియల స్థాయిని తగ్గించడానికి మాత్రమే తోడ్పడును.
ఆప్షన్ 3 ఇవి జీవక్రియల స్థాయిని పెంచడం కానీ తగ్గించటం కానీ చేయలేవు. ఆప్షన్ 4 ఇవి జీవక్రియల స్థాయిని పెంచడం కానీ తగ్గించడం కానీ చేస్తాయి. సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 4 ఇవి జీవక్రియల స్థాయిని పెంచటం కానీ తగ్గించటం కానీ చేస్తాయి. నెక్స్ట్ వన్, కోపము, అజాగ్రత్త, అవిధేయత, స్వతంత్రత, ఆత్మవిశ్వాసము, ఇతరులతో త్వరగా స్నేహం చేయడం, న్యూరాటిక్ వంటి ప్రవర్తనను కనబరుస్తున్న పిల్లలు ఈ రకమైన గృహ వాతావరణంలో పెరిగినట్లు రాడ్కే ప్రకారం. ఆప్షన్ 1 తల్లిదండ్రుల అధికార ధోరణి. ఆప్షన్ 2 లొంగి ఉండే తల్లిదండ్రులు, నమ్రత గల తల్లిదండ్రులు. ఆప్షన్ 3 శిశువును అంగీకరించడం. ఆప్షన్ 4 తల్లిదండ్రులు పిల్లలతో ఆడుట. సరైన సమాధానం ఆప్షన్ 2 లొంగి ఉండే తల్లిదండ్రులు, నమ్రత గల తల్లిదండ్రులు. నెక్స్ట్ వన్, రాడ్కే ప్రకారం భద్రతా భావనలు, స్వావలంబన వంటి ప్రవర్తనను కనబరుస్తున్న పిల్లల పెంపక శైలి. ఆప్షన్ 1 తల్లిదండ్రుల అధికార ధోరణి. ఆప్షన్ 2 లొంగి ఉండే తల్లిదండ్రులు, నమ్రత గల తల్లిదండ్రులు. ఆప్షన్ 3 శిశువును అంగీకరించడం. ఆప్షన్ 4 తల్లిదండ్రులు పిల్లలతో ఆడుట. సరైన సమాధానం ఆప్షన్ 4 తల్లిదండ్రులు పిల్లలతో ఆడుట. నెక్స్ట్ వన్, క్రింది వాటిని సరైన క్రమంలో జతపరచుము. 1 పీయూష గ్రంథి, 2 అవటు గ్రంథి, 3 పార్శ్వ అవటు గ్రంథి, 4 అధివృక్క గ్రంథి. ఏ థైరాక్సిన్, బి పారాథార్మోన్, సి ఎడ్రినలిన్, డి పెరుగుదల హార్మోన్. పీయూష గ్రంథి అనేది పెరుగుదల హార్మోను. అలాగే అవటు గ్రంథి అనేది థైరాక్సిన్ హార్మోన్ని స్రవిస్తుంది. పార్శ్వ అవటు గ్రంథి పారాథార్మోన్ అనే హార్మోన్ని స్రవిస్తుంది. అధివృక్క గ్రంథి అనేది ఎడ్రినలిన్ అనేటువంటి హార్మోన్ని స్రవిస్తుంది. సో డిఏబిసి అనేది సరి అయిన జతపరచడం. డిఏబిసి అనేది ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నాడీ వ్యవస్థల పనితీరుకు, వికాసాలకు మధ్య గల సంబంధాలకు సంబంధించి సరి అయిన జత. 1 మస్తిష్కము, 2 ద్వారగోర్ధము, 3 మధ్య మెదడు. ఏ ఉద్వేగ వికాసము, బి మానసిక వికాసము, సి చాలక వికాసము. ఇక్కడ కూడా జతపరచము అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ జతపరిచినట్లయితే మస్తిష్కం అనేది మానసిక వికాసానికి చెందినది. ద్వారగోర్ధం అనేది ఉద్వేగ వికాసానికి చెందినది. మధ్య మెదడు వచ్చేసి చాలక దశకు సంబంధించింది. సో బిఏసి ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రింది వాటిని సరైన క్రమంలో జతపరచుము. అతి దీర్ఘ కాయత్వము, మరుగుజ్జుతనము. క్రెటినిజం, మిక్సోడియా. టిటానీ, అమ్మాయిలకు మీసాలు రావటం, స్వరం బొంగురు పోవడం. ఏ అధివృక్క గ్రంథి, బి పార్శ్వ అవటు గ్రంథి, సి అవటు గ్రంథి, డి పీయూష గ్రంథి. ఇక్కడ అతి దీర్ఘ కాయత్వము లేదా మరగుజ్జుతనం అనేది పీయూష గ్రంథికి సంబంధించింది. ఇక క్రెటినిజం, మిక్సోడియా అనేది అవటు గ్రంథికి సంబంధించినది. టిటానీ అనేది దేనికి సంబంధించిందంటే పార్శ్వ అవటు గ్రంథికి సంబంధించింది. అమ్మాయిలకు మీసాలు రావటం, స్వరం బొంగురు పోవటం అనేది అధివృక్క గ్రంథికి సంబంధించింది. సో ఇక్కడ డిసిబిఏ అనేది సరైన సమాధానం. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. పిల్లల జన్మ క్రమానికి, వారి మూర్తిమత్వానికి సంబంధించిన లక్షణాలపై షాక్టర్, కోచ్, వైల్ అండ్ డేవిస్ నిర్వహించిన పరిశోధన ఫలితాలకు సంబంధించి సరికానిది. ఆప్షన్ 1 జ్యేష్ఠులు చాలా ఆతృత కనిపిస్తారు. ఆతృత కలిగించే సన్నివేశాలపై ఇతరుల మీద ఆధారపడతారు. ఆప్షన్ 2 జ్యేష్ఠులు ఉద్వేగపు ఒడిదుడుగుల నుంచి, కోపం నుంచి ఆలస్యంగా కోలుకుంటారు. ఆప్షన్ 3 కనిష్ఠులు ఎప్పుడూ తమ వ్యక్తిత్వాన్ని నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తారు. ఆప్షన్ 4 కుటుంబంలో ఏకైక సంతానము, ఆఖరి సంతానం ప్రవర్తనలో విపరీతమైనటువంటి వైరుధ్యము ఉంటుంది.
సరైన సమాధానం ఆప్షన్ 4 కుటుంబంలో ఏకైక సంతానము ఆఖరి సంతానం ప్రవర్తనలో విపరీతమైన వైరుధ్యం ఉంటుందనేది సరికానటువంటి అంశము. నెక్స్ట్ వన్, పిల్లల మూర్తిమత్వ వికాసాన్ని ప్రభావితం చేయు అంశాలకు చెందినది. నెక్స్ట్ వన్, పిల్లల మూర్తిమత్వ వికాసాన్ని ప్రభావితం చేయు అంశాలకు చెందినది. ఆప్షన్ 1 కుటుంబ భాష భాషణ శైలి. ఆప్షన్ 2 ఇరుగు పొరుగువారు. ఆప్షన్ 3 సమవయస్కులు. ఆప్షన్ 4 ప్రసార మాధ్యమాలు. సరి అయిన సమాధానం అన్నీ కూడా సరి అయినటువంటివే. అన్నీ కూడా మూర్తిమత్వ వికాసాన్ని ప్రభావితం చేయే అంశాలే. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరి అయినది ఏది? ఆప్షన్ 1 మూర్తిమత్వము ప్రత్యేకమైనది నిర్దిష్టమైనది. ఆప్షన్ 2 మూర్తిమత్వము వ్యవస్థీకృత మొత్తంగా ఏకీకృత మొత్తంగా ఉంటుంది. మూర్తిమత్వము స్వీయ చేతనత్వము కలది. 4 మూర్తిమత్వము స్వతఃసిద్ధమైనది. ఇక్కడ అడిగినటువంటి అంశం ఏంటంటే సరి అయినది ఏది అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ సరి అయిన విషయాలు ఏంటంటే మూర్తిమత్వము ప్రత్యేకమైనది నిర్దిష్టమైనది. మూర్తిమత్వము వ్యవస్థీకృత మొత్తంగా ఏకీకృత మొత్తంగా ఉంటుంది. అలాగే మూర్తిమత్వము స్వీయ చేతనత్వం కలది అనేటువంటి 3 విషయాలు సరైనవే. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, రాడ్కే ప్రకారం పిల్లల గృహ వాతావరణానికి మరియు తల్లిదండ్రుల ప్రవర్తనకు మధ్య గల సంబంధాలను సరి అయిన క్రమంలో జతపరచుము. తిరస్కరణ, అతి సంరక్షణ, అతి గారాబము. తల్లిదండ్రుల అధికార ధోరణి. లొంగి ఉండే తల్లిదండ్రులు. ఏ కోపము, అజాగ్రత్త, అవిధేయత, స్వతంత్రత, ఆత్మవిశ్వాసము. బి ఆధారపడి ఉండటం, బిడియము, లోబడి ఉండటం, మర్యాదపూర్వక ఆత్మచేతనము, సహకరించకపోవడం. సి శిశు ప్రవర్తన, ఉపసంహరణ, పరాధీనత, అభద్రతాభావము, కోపము, ఈర్ష్య. డి సర్దుబాటు సమస్యలు, అభద్రతాభావము, కలహశీలి, పరపీడనత, అధైర్యము, బిడియము. చూడమ్మా, ఇక్కడ తిరస్కరణ అనేది దేనికి సంబంధించిందంటే సర్దుబాటు సమస్యలు, అభద్రతాభావము, కలహశీలి, పరపీడనత, అధైర్యము, బిడియానికి చెందినది. నెక్స్ట్ అతి సంరక్షణ, అతి గారాబం అనేది శిశు ప్రవర్తన, ఉపసంహరణ, పరాధీనత, అభద్రతాభావము, కోపము, ఈర్ష్యకు సంబంధించినది. అలాగే తల్లిదండ్రుల అధికార ధోరణి, ఆధారపడి ఉండటం, బిడియము, లోబడి ఉండటం, మర్యాదపూర్వక ఆత్మచేతనం, సహకరించకపోవడానికి సంబంధించినది. లొంగి ఉండే తల్లిదండ్రులు, ఇది వచ్చేసి కోపము, అజాగ్రత్త, అవిధేయత, స్వతంత్రత, ఆత్మవిశ్వాసము. సరైన సమాధానం ఆప్షన్ 3. నెక్స్ట్ వన్, రాడ్కే ప్రకారం పిల్లల ప్రవర్తనకు తల్లిదండ్రుల పెంపక శైలికి మధ్య సంబంధము. 1 సామరస్యము, మంచి సర్దుబాటు. ఏ అణుకువ, శాంతము, ఆనందం, అనుకూలత, సహకారతత్వము. 2 శిశువును అంగీకరించడం. బి సాంఘిక ఆమోదము, భవిష్యత్తును విశ్వాసంతో ఎదుర్కోగలటం. 3 తార్కికత, శాస్త్రీయ దృక్పథం. 4 తల్లిదండ్రులు పిల్లలతో ఆడుట. సి స్వావలంబన, సహకారతత్వము, బాధ్యతాయుత ప్రవర్తన. డి భద్రతా భావనలు, స్వావలంబన. సరి అయినటువంటి సమాధానం సామరస్యము, మంచి సర్దుబాటు అనేది అణుకువ, శాంతం, ఆనందం, అనుకూలత, సహకారతత్వానికి చెందినది. శిశువును అంగీకరించడం అనేది సాంఘిక ఆమోదము, భవిష్యత్తును విశ్వాసంతో ఎదుర్కోగలటానికి సంబంధించినది. తార్కికత, శాస్త్రీయ దృక్పథం అనేది స్వావలంబన, సహకారతత్వము, బాధ్యతాయుత ప్రవర్తనకు సంబంధించినది. తల్లిదండ్రులతో పిల్లలు ఆడుట వలన భద్రతా భావనలు, స్వావలంబన అలవడతాయి. రవి తరగతి గదిలో సోమరిగా, మందకొడిగా ప్రవర్తిస్తే రాజు తరగతి గదిలో ప్రభావశీలుడుగా, అత్యాసపరుడిగా ప్రవర్తిస్తున్నారు. అయినా రవి, రాజుల ప్రవర్తనకు కారణము వరుసగా. ఆప్షన్ 1 రవి మరియు రాజుల్లో
థైరాక్సిన్ లోపించడము. ఆప్షన్ 2 రవి మరియు రాజుల్లో థైరాక్సిన్ అధికమవడం. ఆప్షన్ 3 రవిలో థైరాక్సిన్ లోపించడము, రాజులో థైరాక్సిన్ అధికమవడము. ఆప్షన్ 4 రవిలో థైరాక్సిన్ అధికమవడము, రాజులో థైరాక్సిన్ లోపించడము. ఇక్కడ రవి అనేవాడు తరగతిలో సోమరిగా మందకొడిగా ఉంటున్నాడంటే అతనికి థైరాక్సిన్ లోపించిందని. అలాగే రాజు ప్రభావశీలుడుగా అత్యాసపరుడుగా ఉంటున్నాడంటే థైరాక్సిన్ అధికమైందని. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. క్రెష్మర్ ప్రకారం క్రింది వాన్ని సరైన క్రమంలో జతపరచండి. 1 పేసరకాయలు, 2 క్రీడాకాయలు, 3 ప్రామ్స్ కాయలు. ఏ పొట్టిగా లావుగా, బి పొడవుగా సన్నగా బలహీనంగా, సి కండర పుష్టి సమతుల శరీర నిర్మాణము. దీనిని సరిగా జతపరిచినట్లయితే పేసరకాయలు అనేవాళ్ళు పొట్టిగా లావుగా ఉంటారు. అలాగే క్రీడాకాయలు అనేవాళ్ళు ఎలా ఉంటారంటే కండపుష్టి సమతుల శరీర నిర్మాణాన్ని కలిగి ఉంటారు. ప్రామ్స్ కాయలు పొడవుగా సన్నగా బలహీనంగా ఉంటారు. సో ఆప్షన్ 2 ఏ సి బి అనేది సరైన సమాధానము. నెక్స్ట్ వన్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నాగేశ్వరరావు విద్యార్థుల అభ్యసన ఫలితాలను తగిన స్థాయిలో ప్రదర్శించినప్పటికీ కృంగిపోకుండా అందుకు గల కారణాలను తెలుసుకోవడంలో చొరవ చూపుతూ మంచి ఫలితాలను రాబట్టడానికి చురుగ్గా ప్రవర్తిస్తాడు. అయినా యంగ్ ప్రకారము ఆప్షన్ 1 బహిర్వర్తనులు, ఆప్షన్ 2 అంతర్వర్తనులు, ఆప్షన్ 3 ఉభయవర్తనులు, ఆప్షన్ 4 మధ్యమకాయలు. సరైన సమాధానం ఆప్షన్ 1 బహిర్వర్తనులు. నెక్స్ట్ వన్, క్రెష్మర్ ప్రకారం క్రింది వాటిని సరైన క్రమంలో జతపరచుము. 1 పేసరకాయలు, 2 క్రీడాకాయలు, 3 ప్రామ్స్ కాయలు. ఏ బహిర్వర్తనులు, బి ఉభయవర్తనులు, సి అంతర్వర్తనులు. ఓకే, ఇక్కడ సరిగా జతపరిచినట్లయితే చూడండి, పేసరకాయలు బహిర్వర్తనులు, క్రీడాకాయలు ఉభయవర్తనులు, ప్రామ్స్ కాయలు అంతర్వర్తనులు. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, షెల్డన్ ప్రకారం క్రింది వాటిని సరైన క్రమంలో జతపరచండి. స్థూలకాయలు, మధ్యమకాయలు, లంబాకృశకాయలు. బహిర్వర్తనులు, ఉభయవర్తనులు, అంతర్వర్తనులు. ఇక్కడ సరిగా జతపరిచినట్లయితే స్థూలకాయలు బహిర్వర్తనులు, మధ్యమకాయలు ఉభయవర్తనులు, లంబాకృశకాయలు అంతర్వర్తనులు. సో ఆప్షన్ 1 ఏబిసి సరి అయినది. శేఖర్ అను విద్యార్థి సహచర విద్యార్థులతో కలిసి ఉండే క్రమంలో ప్రాజెక్టు వర్క్లో భాగస్వామి అయ్యే క్రమంలో ఏ విద్యార్థితో ఎంత మేరకు లాభం జరుగుతుంది, ఏ ప్రాజెక్ట్ నిర్వహణకు తక్కువ డబ్బు ఖర్చు అవుతుందని ఆలోచిస్తూ అలాంటి స్నేహితులతో స్నేహం చేయటం, అలాంటి ప్రాజెక్టు వర్క్ను ఎంచుకున్న అతను స్పాంగ్లర్ ప్రకారం ఆప్షన్ 1 సైద్ధాంతిక విలువలు కలవారు, ఆప్షన్ 2 సౌందర్యోపాసన విలువలు కలవారు, ఆప్షన్ 3 రాజకీయ విలువలు కలవారు, ఆప్షన్ 4 ఆర్థిక విలువలు కలవారు. సరైన సమాధానం ఆర్థిక విలువలు కలవారు. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ప్రశాంత్ అనే ఉపాధ్యాయుడు పాఠశాలలో నిర్వహించే కార్యక్రమాలకు ఎంత డబ్బు ఖర్చు అవుతుంది, దీనివల్ల గ్రామస్తుల నుండి ఏ మేరకు అభిమానాన్ని సంపాదించవచ్చును అని ఆలోచిస్తూ ఉంటాడు. అయినా అతను స్పాంగ్లర్ ప్రకారం ఈ రకానికి చెందును. ఆప్షన్ 1 సైద్ధాంతిక విలువలు కలవారు, ఆప్షన్ 2 సౌందర్యోపాసన విలువలు కలవారు, ఆప్షన్ 3 రాజకీయ విలువలు కలవారు, ఆప్షన్ 4 ఆర్థిక విలువలు కలవారు. సరైన సమాధానం ఆప్షన్ 4 ఆర్థిక విలువలు కలవారు. నెక్స్ట్ వన్, కుమార్ అనే ఉపాధ్యాయుడు పాఠశాల నిర్వహణ కోసం నిర్దిష్టమైన ప్రణాళికను, నిర్దిష్టమైన నియమాలను ఏర్పరచుకొని ఆ నిర్దిష్ట నియమాలకు అనుగుణంగానే నడుచుకుంటాడు, ఆ పాఠశాలను నడిపిస్తాడు. అయినా అతను స్పాంగ్లర్ ప్రకారము ఆప్షన్ 1 సైద్ధాంతిక విలువలు కలవారు, ఆప్షన్ 2 సౌందర్యోపాసన విలువలు కలవారు, ఆప్షన్ 3 రాజకీయ విలువలు కలవారు, ఆప్షన్ 4 ఆర్థిక విలువలు కలవారు. సరైన సమాధానం ఆప్షన్ 1 సైద్ధాంతిక విలువలు కలవారు. నెక్స్ట్ వన్, కాటిల్ ప్రకారము సరి అయినది. ఆప్షన్ 1 ఉపరితల లక్షణాంశాలు మూల లక్షణాంశాలపై ఆధారపడి ఉంటాయి, ఆప్షన్ 2 మూల లక్షణాంశాలు ఉపరితల లక్షణాంశాలపై ఆధారపడి ఉంటాయి, ఆప్షన్ 3
మూల లక్షణాంశాలు ఉపరితల లక్షణాంశాలు రెండు ఒకదానిపై ఆధారపడి ఉంటాయి. ఆప్షన్ 4 మూల లక్షణాంశాలకు ఉపరితల లక్షణాంశాలకు ఏ విధమైన సంబంధము లేదు. సరైన సమాధానం ఆప్షన్ 1 ఉపరితల లక్షణాంశాలు మూల లక్షణాంశాలపై ఆధారపడి ఉంటాయి. ఈ క్రింది వాటిని జతపరచండి. 1 అచిత్తు, 2 అహం, 3 అద్యహం. ఏ ఆనంద సూత్రం, బి వాస్తవిక సూత్రం, సి ఆదర్శ సూత్రము. దీన్ని సరిగా జతపరిచినట్లయితే అచిత్ అనేది ఆనంద సూత్రము, అహం అనేది వాస్తవిక సూత్రము, అద్యహం అనేది ఆదర్శ సూత్రము. సో ఆప్షన్ 1 ఏ బి సి సరి అయిన సమాధానం. ఈ క్రింది వాటిని సరైన క్రమంలో జతపరచండి. 1 అచిత్తు, 2 అహం, 3 అద్యహం. ఏ పరిసర సంబంధమైనది, బి సంస్కృత సంబంధమైనది, సి జీవ సంబంధమైనది. దీన్ని సరైన క్రమంలో జతపరిచినట్లయితే అచిత్ అనేది జీవ సంబంధమైనది, అచిత్ అనేది జీవ సంబంధమైనది, అహం అనేది పరిసర సంబంధమైనది, అద్యహం అనేది సంస్కృత సంబంధమైనది. సో ఆప్షన్ 2 సిఏబి సరైనటువంటి అంశము. నెక్స్ట్ వన్ ఇడిపస్ కాంప్లెక్స్ అనగా ఆప్షన్ 1 అమ్మాయిలు తండ్రి యొక్క ప్రేమ, అనురాగము, అభిమానం కోరుకోవడం. ఆప్షన్ 2 అమ్మాయిలు తల్లి యొక్క ప్రేమ, అనురాగము, అభిమానము కోరుకోవడం. ఆప్షన్ 3 అబ్బాయిలు తల్లి యొక్క ప్రేమ, అనురాగము, అభిమానము కోరుకోవడం. ఆప్షన్ 4 అబ్బాయిలు తండ్రి యొక్క ప్రేమ, అనురాగము, అభిమానము కోరుకోవడం. సరైన సమాధానం ఎడిపస్ కాంప్లెక్స్ అంటే అబ్బాయిలు తల్లి యొక్క ప్రేమ, అనురాగం, అభిమానం కోరుకోవడం. నెక్స్ట్ వన్ ఎలక్ట్రా కాంప్లెక్స్ అంటే ఆప్షన్ 1 అమ్మాయిలు తండ్రి యొక్క ప్రేమ, అనురాగము, అభిమానం కోరుకోవడం. ఆప్షన్ 2 అమ్మాయిలు తల్లి యొక్క ప్రేమ, అనురాగము, అభిమానం కోరుకోవడం. ఆప్షన్ 3 అబ్బాయిలు తల్లి యొక్క ప్రేమ, అనురాగము, అభిమానం కోరుకోవడం. ఆప్షన్ 4 అబ్బాయిలు తండ్రి యొక్క ప్రేమ, అనురాగం, అభిమానం కోరుకోవడం. సరైన సమాధానం ఆప్షన్ 1 అమ్మాయిలు తండ్రి యొక్క ప్రేమ, అనురాగం, అభిమానం కోరుకుంటే దాన్ని ఎలక్ట్రా కాంప్లెక్స్ అని చెప్పి అంటాము. ఫ్రాయిడ్ పేర్కొన్న గుప్త దశకు చెందిన పిల్లవాడిని గుర్తించడానికి తోడ్పడు లక్షణము. ఆప్షన్ 1 తదాత్మీకరణము, అంతర్లీకరణము. ఆప్షన్ 2 ఇడిపస్ కాంప్లెక్స్, ఎలక్ట్రా కాంప్లెక్స్. ఆప్షన్ 3 విజాతి లింగాకర్షణ. ఆప్షన్ 4 ప్రతి వస్తువుని నోట్లో పెట్టుకోవడం. సరైన సమాధానం ఆప్షన్ 1 తదాత్మీకరణము, అంతర్లీకరణము. నెక్స్ట్ వన్ ఫ్రాయిడ్ పేర్కొన్న మౌఖిక దశకు చెందిన పిల్లవాడిని గుర్తించడానికి తోడ్పడు లక్షణము. ఆప్షన్ 1 తదాత్మీకరణము, అంతర్లీకరణము. ఆప్షన్ 2 ఇడిపస్ కాంప్లెక్స్, ఎలక్ట్రా కాంప్లెక్స్. ఆప్షన్ 4 విజాతి లింగాకర్షణ. ఆప్షన్ 4 ప్రతి వస్తువుని నోట్లో పెట్టుకోవడం. సరైన సమాధానం ఆప్షన్ 4 ప్రతి వస్తువుని నోట్లో పెట్టుకోవడం. నెక్స్ట్ వన్ ఫ్రాయిడ్ పేర్కొన్న మనోలైంగిక వికాస దశల్ని వరుస క్రమంలో అమర్చుము. 1 శిశ్న దశ, 2 మౌఖిక దశ, 3 జననాంగ దశ, 4 ఆసన దశ, 5 గుప్త దశ. వీటిని ఒక వరుస క్రమంలో అమర్చినట్లయితే చూడండి ఏముంటుందంటే ఫస్ట్ వచ్చేసి మౌఖిక దశ, నెక్స్ట్ ఆసన దశ, శిశ్న దశ, తర్వాత గుప్త దశ, జననాంగ దశ. మౌఖిక దశ, ఆసన దశ, ఓకే. నెక్స్ట్ వన్ వచ్చేసి శిశ్న దశ, తర్వాత వచ్చేసి గుప్త దశ, లాస్ట్లో వచ్చేసి జననాంగ దశ. సో ఇది ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. ఆసన దశకు సంబంధించి సరికానిది ఆప్షన్ 1 ఈ దశలో మలమూత్ర విసర్జన ద్వారా లైంగిక సహజాతం తృప్తి చెందును. ఆప్షన్ 2 ఈ దశలో పిల్లలకు టాయిలెట్ ట్రైనింగ్ ఇప్పించవచ్చును. ఆప్షన్ 3 ఈ దశ 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల మధ్య ఏర్పడును. ఆప్షన్ 4 ఈ దశలో పాయువు కామోద్దీపన కేంద్రంగా పనిచేయును. సరైన సమాధానం ఆప్షన్ 3 ఈ దశ 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల మధ్య ఏర్పడును. నెక్స్ట్ వన్ క్రింది వానిని జతపరచుము. 1 ఎడిపస్ కాంప్లెక్స్, ఎలక్ట్రా కాంప్లెక్స్.
2 విజాతి లింగాకర్షణ, 3 తదాత్మీకరణము అంతర్లీకరణము, ఏ గుప్త దశ, బి శిశ్న దశ, సి జననాంగ దశ. వీటిని సరైన క్రమంలో జతపరిచినట్లయితే ఎడిపస్ కాంప్లెక్స్ ఎలక్ట్రా కాంప్లెక్స్ అనేది శిశ్న దశకు సంబంధించినది. విజాతి లింగాకర్షణ అనేది జననాంగ దశ. అలాగే తదాత్మీకరణము అంతర్లీకరణం అనేది గుప్త దశ. సో BCA ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సిగ్మండ్ ఫ్రాయిడ్ పేర్కొన్న జననాంగ దశకు చెందిన వారిని గుర్తించుము. ఆప్షన్ 1 సిరి తండ్రి ప్రేమాభిమానాలు పొందడానికి తల్లి లక్షణాలను, లిట్టు తల్లి ప్రేమాభిమానాలను పొందడానికి తండ్రి లక్షణాలను అనుకరించడం. ఆప్షన్ 2 సిరి తల్లి ప్రేమాభిమానాలు పొందడానికి తండ్రి లక్షణాలను, లిట్టు తండ్రి ప్రేమాభిమానాలను పొందడానికి తల్లి లక్షణాలను అనుకరించడం. ఆప్షన్ 3 సిరి తల్లిని ప్రత్యర్థిగా భావించి తండ్రి ప్రేమాభిమానాలు పొందాలనుకోవడం. ఆప్షన్ 4 కార్తీక్ తన సహ విద్యార్థి దీప పట్ల ఆకర్షితులవడం. ఓకే, ఇది సిగ్మండ్ ఫ్రాయిడ్ పేర్కొన్న జననాంగ దశకు చెందిన వారెవరంటే కార్తీక్ తన సహ విద్యార్థి దీప పట్ల ఆకర్షితులవడం. నెక్స్ట్ వన్, రాము ప్రతి చిన్న విషయానికి ఆందోళనకు ఉద్వేగానికి లోనవుతుంటాడు. ఉద్వేగాలను నియంత్రించుకోలేడు మరియు ఉద్వేగాల నుండి త్వరగా కోలుకోడు. ఈ లక్షణం ఐసెంక్ ప్రకారం ఈ మితిని సూచిస్తుంది. ఆప్షన్ 1 సుస్థిరము అస్థిరము, ఆప్షన్ 2 సైకోటిజం సోషియలైజేషన్, ఆప్షన్ 3 బహిర్వర్తనలు అంతర్వర్తనలు, ఆప్షన్ 4 చేతనము ఉపచేతనము. సరైన సమాధానం ఆప్షన్ 1 సుస్థిరము అస్థిరము. నెక్స్ట్ వన్, ఆల్పోర్ట్ లక్షణాంశాలకు సంబంధించి 1 తరగతిలోని ప్రతి విద్యార్థి ఎంతో కొంత స్నేహము ప్రేమ వంటి లక్షణాలని కలిగి ఉండటం. ఆప్షన్ 2 సత్య హరిశ్చంద్రను సత్యంకు గుర్తుగా, గాంధీజీని అహింసకు గుర్తుగా, కర్ణుడిని దాన కర్ణునిగా, మదర్ తెరిస్సాని సేవా తత్పరతకు గుర్తుగా పేర్కొనడం. 3 ఎప్పుడూ శాంతంగా ఉండే ప్రధానోపాధ్యాయుడు ఒక నిర్దిష్ట సందర్భంలో కోపానికి రావడం. ఇక్కడ ఆప్షన్ 1 చూస్తే 1 వ్యక్తిగత లక్షణాంశము, 2 సామాన్య లక్షణాంశము, 3 మాధ్యమిక లక్షణాంశము. ఆప్షన్ 2 1 సామాన్య లక్షణాంశము, 2 వ్యక్తిగత లక్షణాంశము, 3 మాధ్యమిక లక్షణాంశము. ఆప్షన్ 3 మూల లక్షణాంశము, 1 మూల లక్షణాంశము, 2 వ్యక్తిగత లక్షణాంశము, 3 ప్రత్యేక లక్షణాంశము. ఆప్షన్ 4 1 ఉపరితల లక్షణాంశము, 2 వ్యక్తిగత లక్షణాంశము, 3 మాధ్యమిక లక్షణాంశము. సో ఇక్కడ సరైన సమాధానం ఆప్షన్ 2 అమ్మ. తరగతిలోని ప్రతి విద్యార్థి ఎంతో కొంత స్నేహము ప్రేమ వంటి లక్షణాలను కలిగి ఉండటం సామాన్య లక్షణము. సత్య హరిశ్చంద్రను సత్యంకు గుర్తుగా, గాంధీజీని అహింసకు గుర్తుగా, కర్ణుడిని దాన కర్ణునిగా, మదర్ తెరిస్సాని సేవా తత్పరతకు గుర్తుగా పేర్కొనటం అనేది వ్యక్తిగత లక్షణాంశము. అలాగే ఎప్పుడూ శాంతంగా ఉండే ప్రధానోపాధ్యాయుడు ఒక నిర్దిష్ట సందర్భంలో కోపానికి రావడం అనేది మాధ్యమిక లక్షణాంశము. మూర్తిమత్వాన్ని అంచనా వేయు పద్ధతులు. ప్రశ్న 1వ ప్రశ్న, ప్రశ్నావళి ప్రయోజనానికి సంబంధించినది. ఆప్షన్ 1 ఎక్కువ సమయంలో తక్కువ మంది నుండి సమాచారాన్ని సేకరించడము. ఆప్షన్ 2 నిర్వహణ తేలిక. ఆప్షన్ 3 దూరంగా ఉన్న వారి నుండి కూడా తపాలా ఈమెయిల్ ద్వారా సమాచారాన్ని సేకరించవచ్చును. ఆప్షన్ 4 ప్రత్యక్షమైనది. ప్రశ్నావళి ప్రయోజనానికి సంబంధించినది ఆప్షన్ 1 ఎక్కువ సమయంలో తక్కువ మంది నుండి సమాచారాన్ని సేకరించడము అనేది. నెక్స్ట్ వన్, బెల్స్ అడ్జస్ట్మెంట్ ఇన్వెంటరీ. ఆప్షన్ 1 పాఠశాల బెల్కు విద్యార్థుల ప్రవర్తనకు సంబంధం ఉన్నది లేనిది తెలుసుకొనుటకు. ఆప్షన్ 2 పాఠశాల వదులుటకు కొట్టిన లాంగ్ బెల్ అప్పుడు విద్యార్థులను పరిశీలించుటకు ఉపయోగపడును. ఆప్షన్ 3 పాఠశాల ప్రారంభం అగుటకు కొట్టిన బెల్కు మరియు లాంగ్ బెల్కు మధ్య విద్యార్థుల ప్రవర్తనను పరిశీలించుటకు ఉపయోగపడును.
ఆప్షన్ 4 గృహము, ఆరోగ్యము, సాంఘిక, ఉద్వేగ, వృత్తి సర్దుబాటును కొలిచేది. సరైన సమాధానం ఆప్షన్ 4 గృహము, ఆరోగ్యము, సాంఘిక, ఉద్వేగ, వృత్తి సర్దుబాటును కొలిచేది. నెక్స్ట్ వన్, ప్రశ్నకు ఎదురుగా అవును, కాదు, చెప్పలేను అను ప్రత్యామ్నాయాల్లో ఏదో ఒకటి తప్పనిసరిగా ఎన్నుకోవడం. 2 ప్రశ్నకు సమాధానం స్వంతగా రాయడానికి అవకాశం ఉంటుంది. ఆప్షన్ 1 నిర్ధారిత ప్రశ్నావళి, 2 అనిర్ధారిత ప్రశ్నావళి. ఆప్షన్ 2 1 నిర్ధారిత ప్రశ్నావళి, 2 స్వేచ్ఛాపూరిత ప్రశ్నావళి. ఆప్షన్ 3 1 స్వేచ్ఛాపూరిత ప్రశ్నావళి, 2 నిర్ధారిత ప్రశ్నావళి. ఆప్షన్ 4 1 స్వేచ్ఛాపూరిత ప్రశ్నావళి, 2 అనిర్ధారిత ప్రశ్నావళి. సరైన సమాధానం ఆప్షన్ 2 1 నిర్ధారిత ప్రశ్నావళి, 2 స్వేచ్ఛాపూరిత ప్రశ్నావళి. నెక్స్ట్ వన్, ప్రశ్నావళి పరిమితి కానిది. ఆప్షన్ 1 వ్యక్తినిష్టతకు అవకాశం కలదు. ఆప్షన్ 2 చదువు రాని వారికి, చిన్నపిల్లలకు, మూడులకు పనికిరాదు. ఆప్షన్ 3 కొన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయకుండా వదిలేస్తుంటారు. ఆప్షన్ 4 నిర్వహణ చాలా కష్టము. సరైన సమాధానం ఆప్షన్ 4 నిర్వహణ చాలా కష్టము. నెక్స్ట్ వన్, క్రింది వాటిని సరైన క్రమంలో జతపరచుము. 1 హైపోకాండ్రియాసిస్, 2 హైపోమానియా, 3 పెరినాయిమా, 4 సోషల్ డిస్టెన్స్. ఏ అకారణ శరీర దుశ్చింత, బి అల్బోన్మాదము, సి చిత్తభ్రమ, డి సాంఘిక అంతర్వర్తనము. వీటిని సరైన క్రమంలో జతపరిచినట్లయితే హైపోకాండ్రియాసిస్ అకారణ శరీర దుశ్చింత, హైపోమానియా అల్బోన్మాదము, పెరినాయిమా చిత్తభ్రమ, సోషల్ డిస్టెన్స్ సాంఘిక అంతర్వర్తనము. సరైన సమాధానం ఆప్షన్ 1. నెక్స్ట్ వన్, సంఘటన రచనా పద్ధతి పరిమితికి సంబంధించి సరికానిది. ఆప్షన్ 1 సాధారణ సంఘటనలు నమోదు చేయు అవకాశము. ఆప్షన్ 2 సంఘటన ముగిసిన పిదప విస్మృతి కారణంగా సరిగా నమోదు చేయలేకపోవచ్చును. ఆప్షన్ 3 దీన్ని నిర్వహించుటకు అధిక శిక్షణ అవసరము. ఆప్షన్ 4 1 మరియు 2. సరైన సమాధానం ఆప్షన్ 3 దీన్ని నిర్వహించుటకు అధిక శిక్షణ అవసరము. నెక్స్ట్ వన్, టీఏటీలో మూర్తిమత్వాన్ని అంచనా వేయడానికి ఉపయోగించినవి. ఆప్షన్ 1 సిరామరకలతో కూడిన కార్డులు. ఆప్షన్ 2 నిజ జీవిత సన్నివేశాలతో కూడిన అస్పష్ట మనుషుల చిత్రాలతో గల కార్డులు. ఆప్షన్ 3 జంతువుల బొమ్మలు. ఆప్షన్ 4 వివిధ పత్రాల వస్త్రధారణ. సరైన సమాధానం ఆప్షన్ 2 నిజ జీవిత సన్నివేశాలతో కూడిన అస్పష్ట మనుషుల చిత్రాలతో గల కార్డులు. నెక్స్ట్ వన్, క్రింది వాటిని సరైన క్రమంలో జతపరచండి. 1 ముర్రే అండ్ మోర్గాన్, 2 కెంట్ రోష్నాఫ్, 3 హెర్మన్ రోషాక్, 4 బెల్లాక్ ఎస్ బెల్లాక్, 5 పెనీ టెండల్. ఏ సిరామరకల పరీక్ష, బి ఇతివృత్త గ్రాహిక పరీక్ష, సి పిల్లల గ్రాహిక పరీక్ష, డి వాక్య పూరణ పరీక్ష, ఈ పద సంసర్గ పరీక్ష. ఇక్కడ సరిగా జతపరిచినట్లయితే ఏమవుతుందంటే ముర్రే అండ్ మోర్గాన్ అనేది ఇతివృత్త గ్రాహిక పరీక్ష. తర్వాత కెంట్ రోషనాఫ్ పద సంసర్గ పరీక్ష. నెక్స్ట్ వన్ హెర్మన్ రోషాక్ సిరామరకల పరీక్ష. బెల్లాక్ ఎస్ బెల్లాక్ పిల్లల గ్రాహిక పరీక్ష. పేనీ టెండల్ వాక్య పూరణ పరీక్ష. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. ఆర్ఐబిటిలోని కార్డుల సంఖ్యకు సంబంధించి సరి అయినది. 1 2 కార్డులు, 2 3 కార్డులు, 3 5 కార్డులు. ఏ నలుపు తెలుపు ఎరుపు, బి పంచరంగులు, సి తెలుపు నలుపు. దీన్ని సరైన విధంగా జతపరిచినట్లయితే 2 కార్డులు నలుపు తెలుపు ఎరుపు ఉంటాయి, 3 కార్డులు పంచరంగులుంటాయి, 5 కార్డులు తెలుపు నలుపు ఉంటాయి. సో ఆప్షన్ 1 ఏబిసి సరైన సమాధానము. నెక్స్ట్ వన్ నిర్ధారణ మాపనికి సంబంధించి
కేంద్రీయ ప్రవృత్తి దోషాన్ని గుర్తించండి అని ఇచ్చారు. ఆప్షన్ 1 రవిలో సహకార గుణాన్ని సూచించేటప్పుడు ఉపాధ్యాయుడు హీనంగా ఉంది అని నిర్ధారించినప్పటికీ తటస్థంగా ఉంది అని సూచించడం. ఆప్షన్ 2 రవిలో సహకార గుణాన్ని సూచించేటప్పుడు ఉపాధ్యాయుడు అంతకుముందు నిర్ధారించిన దేశభక్తిని ఆధారంగా సహకార గుణాన్ని పరిశీలించకుండానే బాగుంటుంది అని నిర్ధారించడం. ఆప్షన్ 3 రవి సహకార గుణాన్ని నిర్ధారించడానికి ఉపాధ్యాయుడు అధిక నిమ్న స్థాయిలను కాకుండా సగటు స్థాయిలను సూచించడం. ఆప్షన్ 4 రవిలో సహకార గుణమును నిర్ధారించడానికి ఉన్నది ఉన్నట్లుగా సూచించడం. సరైన సమాధానం నిర్ధారణ మాపనికి సంబంధించిన కేంద్రీయ ప్రవృత్తి దోషము ఆప్షన్ 3 రవి సహకార గుణాన్ని నిర్ధారించడానికి ఉపాధ్యాయుడు అధిక నిమ్న స్థాయిలను కాకుండా సగటు స్థాయిల్ని సూచించడం. నెక్స్ట్ వన్ హగర్టీ అల్సన్ విరుమన్ రేటింగ్ స్కేల్ అన్నది వీరి కోసం రూపొందించబడింది. ఆప్షన్ 1 పూర్వ ప్రాథమిక స్థాయి విద్యార్థులు, ఆప్షన్ 2 ప్రాథమిక పాఠశాల విద్యార్థులు, ఆప్షన్ 3 ప్రాథమికోన్నత స్థాయి విద్యార్థులు, ఆప్షన్ 4 పాఠశాల విద్యార్థులందరూ. సరైన సమాధానం ఆప్షన్ 4 పాఠశాల విద్యార్థులందరూ. నవీన్ కుమార్ మరియు అన్నపూర్ణ అను తల్లిదండ్రులు తమ పిల్లలతో ఏ విధంగా ప్రవర్తిస్తారో తెలుసుకున్నట్టుకు తోడ్పడు నిర్ధారణ మాపని. ఆప్షన్ 1 ది వినీలాండ్ సోషల్ మెచ్యూరిటీ స్కేల్, ఆప్షన్ 2 ది ఫేల్స్ పేరెంట్ బిహేవియర్ స్కేల్, ఆప్షన్ 3 విటెన్స్ బన్స్ సైక్రియాటిక్ రేటింగ్ స్కేల్, ఆప్షన్ 4 హగర్టీ అల్సన్ విరుమన్ రేటింగ్ స్కేల్. సరైన సమాధానం ఆప్షన్ 2 ది ఫెల్స్ పేరెంట్ బిహేవియర్ స్కేల్. కోటేషను మానసిక రోగి మూర్తిమత్వాన్ని నిర్ధారించుటకు తోడ్పడునది. ఆప్షన్ 1 ది వినీలాండ్ సోషల్ మెచ్యూరిటీ స్కేల్, ఆప్షన్ 2 ది ఫెల్స్ పేరెంట్ బిహేవియర్ స్కేల్, ఆప్షన్ 3 విటెన్ బన్స్ సైక్రియాటిక్ రేటింగ్ స్కేల్, ఆప్షన్ 4 హగర్టీ అల్సన్ విరుమన్ రేటింగ్ స్కేల్. సరైన సమాధానం ఆప్షన్ 3 విటెన్ బన్స్ సైక్రియాటిక్ రేటింగ్ స్కేల్. ఈ క్రింది వాటిని సరైన క్రమంలో జతపరచండి. 1 మూర్తిమత్వ శోధిక, 2 నిర్ధారణ మాపని, 3 ప్రశ్నావళి, 4 ప్రక్షేపక పరీక్ష. ఏ ది వినీలాండ్ సోషల్ మెచ్యూరిటీ స్కేల్, బి ఎంఎంపిఐ, బి ఎంఎంపి1, సి టిఏటి, డి 16పిఎఫ్. వీటిని సరైనటువంటి క్రమంలో జతపరిచినట్లయితే మూర్తిమత్వ శోధిక అనేది ఎంఎంపి1, అలాగే నిర్ధారణ మాపని ది వినీలాండ్ సోషల్ మెచ్యూరిటీ స్కేల్, ప్రశ్నావళి 16పిఎఫ్, ప్రవేశ పరీక్ష టిఏటి, ప్రక్షేపక పరీక్ష టిఏటి. క్రింది వాటిలో సరి అయినది ఆప్షన్ 1 ప్రశ్నావళులు కేవలము మూర్తిమత్వాన్ని అంచనా వేయడానికి మాత్రమే తోడ్పడును. ఆప్షన్ 2 మూర్తిమత్వ శోధికల ద్వారా మూర్తిమత్వాన్ని మాత్రమే కాకుండా ఏ సమాచారాన్నైనా సేకరించవచ్చును. ఆప్షన్ 3 నిర్ధారణ మాపనులు లక్షణాంశము కలదా లేదా అని తెలుసుకోవడానికి మాత్రమే తోడ్పడును, లక్షణాంశ స్థాయిని అంచనా వేయలేవు. ఆప్షన్ 4 5 లేదా 7 బిందువుల స్కేలు ఆధారంగా మూర్తిమత్వాన్ని మాపనం చేయనది నిర్ధారణ మాపని. సరైన సమాధానం ఆప్షన్ 4. నెక్స్ట్ వన్ బెల్స్ అడ్జస్ట్మెంట్ ఇన్వెంటరీలోని అంశానికి చెందినది. 1 గృహ సర్దుబాటు, 2 ఆరోగ్య సర్దుబాటు, 3 సాంఘిక సర్దుబాటు, 4 ఉద్వేగ సర్దుబాటు, 5 వృత్తి సర్దుబాటు. సరైన సమాధానం ఇచ్చినవన్నీ కూడా బెల్స్ అడ్జస్ట్మెంట్ ఇన్వెంటరీలోని అంశాలే. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ప్రక్షేపక పరీక్షలకు సంబంధించి సరి అయిన జత. ఆర్ఐబిటి, టిఏటి, సిఏటి. ఏ శిరామరకలతో కూడిన కార్డులు, బి జంతువులు పక్షుల బొమ్మలతో కూడిన కార్డులు, సి అస్పష్ట సన్నివేశాలతో కూడిన మనుషుల చిత్రాలు. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. ఆర్ఐబిటి అనేది శిరామరకలతో కూడిన కార్డులు, టిఏటి అనేది అస్పష్ట సన్నివేశాలతో కూడిన మనుషుల చిత్రాలు, సిఏటి అనేది జంతువుల పక్షుల బొమ్మలతో కూడిన కార్డులు. నెక్స్ట్ వన్ సాంఘిక మితి ద్వారా ఉన్న సూచికలో ఏ అనే వ్యక్తికి బి అంటే ఇష్టం,
బికి సి అంటే ఇష్టం, సికి ఏ అంటే ఇష్టం. వీరిని ఇలా పిలుస్తారు. ఆప్షన్ 1 తార, ఆప్షన్ 2 ఏకాకి, ఆప్షన్ 3 జోడి, ఆప్షన్ 4 జట్టు. సరైన సమాధానం ఆప్షన్ 4 జట్టు. నెక్స్ట్ వన్, ఒక మనోవైజ్ఞానికుడు సందిగ్ధ సన్నివేశాలతో కూడిన అస్పష్టమైన మనుషుల చిత్రాలు గల కార్డుల ద్వారా కౌమారుల అచేతన ప్రవర్తన తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. అయినా అతను ఉపయోగిస్తున్న పరీక్ష. ఆప్షన్ 1 ఆర్ఐబిటి, ఆప్షన్ 2 సిఏటి, ఆప్షన్ 3 టిఏటి, ఆప్షన్ 4 పద సంసర్గ పరీక్ష. సరైన సమాధానం ఆప్షన్ 3 టిఏటి. నెక్స్ట్ వన్, క్రింది వాటిని సరైన క్రమంలో జతపరచండి. 1 పారినాయియా, 2 సైకోస్థీనియా, 3 స్క్రీజోఫినియా, 4 హిస్టీరియా. ఇక్కడ ఎదురుగా ఏబిసిడీలు ఇచ్చారు. ఏ అంటే అధిక అనుమానాలు, ఔన్నత్య విభ్రమణము. బి మనస్సు చిన్నాభిన్నం కావడం. సి శరీర సంబంధం కాని శిరోభారము. డి అర్ధరహిత పనులు పదే పదే దృఢంగా చేయడం. ఇక్కడ పారినాయియా అంటే అధిక అనుమానాలు, ఔన్నత్య విభ్రమణము. సైకోస్థీనియా అంటే అర్ధరహిత పనులు పదే పదే దృఢంగా చేయడము. నెక్స్ట్ స్క్రీజోఫినియా అంటే ఏమొస్తుందంటే మనస్సు చిన్నాభిన్నం కావడం. నెక్స్ట్ వన్ హిస్టీరియా అంటే శరీర సంబంధం కానీ శిరోభారము. ఓకే, సో ఆప్షన్ 2 ఏడిబిసి సరైన సమాధానము. నెక్స్ట్ వన్, సర్దుబాటు సంఘర్షణకు సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలు. సర్దుబాటు చేసుకుని వ్యక్తి లక్షణము కానిది. ఆప్షన్ 1 అనవసర విషయాల్లో జోక్యం చేసుకోడు. ఆప్షన్ 2 నైతిక విలువలు తెలుసుకొని ఉంటాడు. ఆప్షన్ 3 కాంక్షా స్థాయి సామర్థ్యాన్ని బట్టి ఉంటుంది. ఆప్షన్ 4 మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మారలేడు. ఇక్కడ సరికాని అంశము, వ్యక్తి లక్షణం కాని అంశము. ఇక్కడ సర్దుబాటు చేసుకుని వ్యక్తి లక్షణం కానిది ఆప్షన్ 4 మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మారలేడు అనేది. నెక్స్ట్ వన్, సర్దుబాటు చేసుకుని వ్యక్తి లక్షణము. ఆప్షన్ 1 సరైన నిర్ణయాలు తీసుకోలేడు. ఆప్షన్ 2 పని పట్ల అభిరుచి లేకపోవడము. ఆప్షన్ 3 ఇతరుల్లో మంచిని చూడలేడు. ఆప్షన్ 4 తన అభిప్రాయాలను వ్యక్తపరచగలడు. సరైన సమాధానం ఆప్షన్ 4 తన అభిప్రాయాలను వ్యక్తపరచగలడు. నెక్స్ట్ వన్, సర్దుబాటు లేని వ్యక్తి లక్షణము కానిది. ఆప్షన్ 1 స్వైర కల్పనలు. ఆప్షన్ 2 వ్యాకులత, ఒత్తిడులకు లోనవడము. ఆప్షన్ 3 మానసిక అనారోగ్యము. ఆప్షన్ 4 వాస్తవ దృక్పథము. సరైన సమాధానం ఆప్షన్ 4 వాస్తవ దృక్పథము. శిరీష మంచి సర్దుబాటు గల అమ్మాయిగా ఉపాధ్యాయులచే నిర్ణయించబడినది. క్రింది లక్షణాల్లో ఆమెకు సంబంధించినది. ఆప్షన్ 1 తనను తాను ఇతరులను గౌరవించేది. ఆప్షన్ 2 తప్పును వెతికే గుణం లేకపోవడము. ఆప్షన్ 3 ప్రవర్తనలో నమ్యత. ఆప్షన్ 4 ప్రపంచం గురించిన అవాస్తవ దృక్పథము. సరైన సమాధానం ఆప్షన్ 4 ప్రపంచం గురించిన అవాస్తవ దృక్పథము. నెక్స్ట్ వన్, పాఠశాల విద్యార్థుల సర్దుబాటుకు ఉపాధ్యాయునిగా నీవు చేపట్టవలసిన చర్య కానిది. ఆప్షన్ 1 సరైన బోధనా పద్ధతులు చేపట్టడం. ఆప్షన్ 2 సరైన సౌకర్యాలు కల్పించడం. ఆప్షన్ 3 విద్యార్థుల సమస్యలను ప్రక్కన పెట్టడం. ఆప్షన్ 4 ఒత్తిడి లేని వాతావరణం ఉండేలా చూడడం. సరైన సమాధానం ఆప్షన్ 3 విద్యార్థుల సమస్యలను ప్రక్కన పెట్టడం. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సర్దుబాటు లక్షణం కానిది. ఆప్షన్ 1 సర్దుబాటు అన్నది అందరిలో ఒకే విధంగా ఉండదు. ఆప్షన్ 2 ఒక వ్యక్తిలో కూడా సర్దుబాటు అనేది అన్ని సందర్భాలలో ఒకే విధంగా ఉండదు. ఆప్షన్ 3 సర్దుబాటు అన్నది జీవితాంత ప్రక్రియ. ఆప్షన్ 4 సర్దుబాటుకు శారీరక అంశాలతో సంబంధం లేదు. సరైన సమాధానం ఆప్షన్ 4 సర్దుబాటుకు శారీరక అంశాలతో సంబంధం లేదు అనేది సర్దుబాటు లక్షణం కానిది. నెక్స్ట్ వన్, సరైన సర్దుబాటు కలిగిన వ్యక్తి యొక్క లక్షణం కానిది. ఆప్షన్ 1 శారీరక మానసిక అనారోగ్యం కలిగి ఉండటం. ఆప్షన్ 2 భావోద్వేగ సాంఘిక పరిపక్వత కలిగి ఉండటం. ఆప్షన్ 3 చేస్తున్న పనియందు అభిరుచి కలిగి ఉండటం. ఆప్షన్ 4 పరిసరాల్లో మంచి సర్దుబాటు ఉండటం. సరైన సమాధానం ఆప్షన్ 1 శారీరక మానసిక అనారోగ్యం కలిగి ఉండడం.
నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరైన సర్దుబాటు గల వ్యక్తి లక్షణము కానిది. ఆప్షన్ 1 శారీరక మానసిక ఆరోగ్యం కలిగి ఉండడం. ఆప్షన్ 2 భావోద్వేగ సాంఘిక పరిపక్వత లేకపోవడం. ఆప్షన్ 3 చేస్తున్న పని యందు అభిరుచి ఉండటము. ఆప్షన్ 4 పరిసరాల్లో మంచి సర్దుబాటు ఉండటము. సరైన సమాధానం ఆప్షన్ 2 భావోద్వేగ సాంఘిక పరిపక్వత లేకపోవడం. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరైన సర్దుబాటు గల వ్యక్తి లక్షణము కానిది. ఆప్షన్ 1 వాస్తవిక ఆత్మభావన కలిగి ఉండటము. ఆప్షన్ 2 మానసిక ఆరోగ్యం కలిగి ఉండటము. ఆప్షన్ 3 అసమతుల్య ప్రవర్తన కలిగి ఉండటము. ఆప్షన్ 4 మారిన పరిస్థితులకు అనుగుణంగా ఉండటము. సరైన సమాధానం ఆప్షన్ 3 అసమతుల్య ప్రవర్తన కలిగి ఉండడం. నెక్స్ట్ వన్, మంచి సర్దుబాటు మూర్తిమత్వం కలిగిన వ్యక్తి లక్షణము. ఆప్షన్ 1 అభివృద్ధి చెందిన అదేహము. ఆప్షన్ 2 సంతులిత అహం. ఆప్షన్ 3 అదేహంపై అచిత్తు యొక్క ప్రాబల్యము. ఆప్షన్ 4 అచిత్తు అదేహం అహం 3 శక్తివంతంగా ఉండటం. సరైన సమాధానం ఆప్షన్ 1 అభివృద్ధి చెందిన అదేహం. పూర్ణ మంచి సర్దుబాటు గల ఉపాధ్యాయురాలుగా గుర్తించబడింది. దీనికి కారణముగా భావిస్తారు. ఆప్షన్ 1 తన సామర్థ్యాల పట్ల తాను అవగాహన కలిగి ఉంటుంది. ఆప్షన్ 2 భావోద్వేగ అపరిపక్వత కలిగి ఉంటుంది. ఆప్షన్ 3 నిజాలను తెలుసుకోవడానికి ప్రయత్నించడు. ఆప్షన్ 4 త్వరగా ఉద్వేగాలకు లోనవటం. సరైన సమాధానం ఆప్షన్ 1 తన సామర్థ్యాల పట్ల తాను అవగాహన కలిగి ఉంటుంది. నెక్స్ట్ వన్, రమేష్ మంచి సర్దుబాటు గల వ్యక్తిగా గుర్తింపబడటానికి కారణం కానిది. ఆప్షన్ 1 స్వీయ విమర్శ సామర్థ్యము. ఆప్షన్ 2 ఇతరులను విమర్శించే గుణము. ఆప్షన్ 3 బలాలు బలహీనతల పట్ల అవగాహన. ఆప్షన్ 4 ఉద్వేగ సమతుల్యత. సరైన సమాధానం ఆప్షన్ 2 ఇతరులను విమర్శించే గుణము. నెక్స్ట్ వన్, సర్దుబాటు చేసుకునే విధానంలోని సోపానాలను వరుస క్రమంలో అమర్చుము. ఇక్కడ మనకి 1 2 3 4 5 6 అని చెప్పి ఇచ్చారు. వీటిని సర్దుబాటు చేసుకునే విధానంలోని సోపానాల వరుస క్రమంలో అమర్చినట్లయితే ఎలా ఉంటుందంటే, ఫస్ట్ వచ్చేసి వ్యక్తి ఒక గమ్యం వైపు బయలుదేరటం, ఇది మొదటిదిగా తీసుకుంటాం. తర్వాత అతనికి వచ్చిన ఆటంకాన్ని ఎదుర్కోవటం, ఇది రెండవది. అతను ఒక అన్వేషణ స్థితిలో పడటం అనేది మూడవది. తర్వాత గమ్యాన్ని చేరడానికి వేరే మార్గాన్ని కనుక్కోవడం. తర్వాత గమ్యం చేరటం, సర్దుబాటు చేసుకోవటం. గమ్యం చేరలేనప్పుడు గమ్యానికి ప్రత్యామ్నాయ గమ్యం కనిపెట్టడం. ఓకే, సో ఇది ఆప్షన్ 3లో ఉందమ్మా. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. దివాకర్ చెట్టు ఎక్కి పండు కోయాలనుకుంటున్నాడు. అదే సమయంలో అతనికి చెట్టు ఎక్కి పడతానేమోనని భయం ఉంటుంది. ఇది ఏ రకమైన సంఘర్షణ? ఆప్షన్ 1 ఉపగమ. ఆప్షన్ 2 పరిహార. ఆప్షన్ 3 ద్విపగమ పరిహార. ఆప్షన్ 4 ఉపగమ పరిహార. సరైన సమాధానం ఆప్షన్ 4 ఉపగమ పరిహార సంఘర్షణ. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, వ్యక్తిలో సంఘర్షణ ఎప్పుడు ఏర్పడును? ఆప్షన్ 1 తన లక్ష్యాలతో రాజీ పడలేనప్పుడు. ఆప్షన్ 2 ఉద్వేగాలకు నిష్క్రియాత్మకంగా ఉన్నప్పుడు. ఆప్షన్ 3 జీవితంలో అభద్రతను భావించినప్పుడు. ఆప్షన్ 4 కృత్యము చేయుటకు సరిపోవు సామర్థ్యం లేనప్పుడు. సరైన సమాధానం ఆప్షన్ 1 తన లక్ష్యాలతో రాజీ పడలేనప్పుడు. నెక్స్ట్ వన్, గణితము విజ్ఞాన శాస్త్రం పట్ల ఒకే రకమైన అభిరుచి కలిగిన బాలుడు 10వ తరగతిలో ఉత్తీర్ణత సాధించాడు. అతను ఎంపీసీ లేదా బైపీసీలలో ఏదో ఒక గ్రూపును ఎంపిక చేసుకోవాలి. అతను ఎదుర్కొనే సంఘర్షణ. ఆప్షన్ 1 ఉపగమ. ఆప్షన్ 2 పరిహార. ఆప్షన్ 3 ఉపగమ పరిహార. ఆప్షన్ 4 ఉపగమ పరిహార. సరైన సమాధానం ఆప్షన్ 1 ఉపగమ సంఘర్షణ. నెక్స్ట్ వన్, ప్రధానోపాధ్యాయుడు నాగేశ్వరరావుకి విద్యార్థులను వాటర్ ఫాల్స్కు తీసుకెళ్లాలని ఉంది. కానీ వాటర్లో పడిపోతారేమో అని భయంగా ఉంది. అయినా తను ఎదుర్కొంటున్న సంఘర్షణ. ఆప్షన్ 1 ఉపగమ. ఆప్షన్ 2 పరిహార.
ఆప్షన్ 3 ద్వి ఉపగమ పరిహార, ఆప్షన్ 4 ఉపగమ పరిహార. సరైన సమాధానం ఆప్షన్ 4 ఉపగమ పరిహార. నెక్స్ట్ వన్, కుమార్కు అధిక బరువు పెరగడం ఇష్టం లేదు, ఉదయాన్నే జాగింగ్కి వెళ్ళడం ఇష్టం లేదు, అయినా తను ఎదుర్కొంటున్న సంఘర్షణ. ఆప్షన్ 1 ఉపగమ, ఆప్షన్ 2 పరిహార, ఆప్షన్ 2 ద్వి ఉపగమ పరిహార, ఆప్షన్ 4 ఉపగమ పరిహార. సరైన సమాధానం పరిహార, ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, మనోజ్కి పరీక్షల్లో అడిగిన ప్రశ్నల్లో ఒక ప్రశ్నకు పటం గీయటం వచ్చు, భాగాలు తెలియవు. రెండవ ప్రశ్నకి భాగాలు తెలుసుకొని పటం సంపూర్ణంగా రాదు. రెండవ ప్రశ్నకి భాగాలు తెలుసు కానీ పటం సంపూర్ణంగా రాదు, అయినా తను ఎదుర్కొంటున్న సంఘర్షణ. ఆప్షన్ 1 ఉపగమ, ఆప్షన్ 2 పరిహార, ఆప్షన్ 3 ద్వి ఉపగమ పరిహార, ఆప్షన్ 4 ఉపగమ పరిహార. సరైన సమాధానం ఆప్షన్ 3 ద్వి ఉపగమ పరిహార. కృష్ణారావు అనే విస్తరణాధికారికి ప్రభుత్వం ఉద్యోగ విరమణ వయసు పెంచడంతో విధుల్లో కొనసాగటం ఇష్టం లేదు, అలాగని స్వచ్ఛంద విరమణ చేసుకోవడం ఇష్టం లేదు, అయినా కృష్ణారావు ఎదుర్కొనే సంఘర్షణ. ఆప్షన్ 1 ఉపగమ, ఆప్షన్ 2 పరిహార, ఆప్షన్ 3 ద్వి ఉపగమ పరిహార, ఆప్షన్ 4 ఉపగమ పరిహార. సరైన సమాధానం ఆప్షన్ 2 పరిహార. నెక్స్ట్ వన్, తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు వివిధ రకాల ఉద్యోగాలకు నోటిఫికేషన్స్ ఒక్కసారిగా విడుదల చేయటం వలన డిగ్రీ పూర్తయిన కళ్యాణి ఏ ఉద్యోగానికి ప్రిపేర్ అవ్వాలో నిర్ణయించుకునే క్రమంలో లోనయ్యే స్థితి. ఆప్షన్ 1 సంఘర్షణ, ఆప్షన్ 2 కుంటనము, ఆప్షన్ 3 వ్యాకులత, ఆప్షన్ 4 ఒత్తిడి. సరైన సమాధానం ఆప్షన్ 1 సంఘర్షణ. నెక్స్ట్ వన్, క్రింది వాన్లో ఉపగమ సంఘర్షణ కానిది. ఫస్ట్ వన్, రాజుకి కరోనా రాకుండా వ్యాక్సిన్ వేసుకోవాలని ఉంది కానీ ఇంజెక్షన్ అంటే భయము. సరయూకి ఎస్ఐ పోస్టు ఇష్టమే, డిప్యూటీ తహసీల్దార్ పోస్టు ఇష్టమే. వాసుకి ఇండియన్ ఆర్మీలో చేరటం ఇష్టమే, ఇండియన్ నేవీలో చేరడం ఇష్టమే. మహేష్కి పొగ త్రాగాలని ఉంది కానీ ఆరోగ్యం పాడవుతుందేమోనని భయము. ఇక్కడ మనం గమనిస్తే ఉపగమ సంఘర్షణ కానటువంటి విషయాలు కానీ గమనిస్తే 1 మరియు 4. రాజుకి కరోనా రాకుండా వ్యాక్సిన్ వేసుకోవాలని ఉంది కానీ ఇంజెక్షన్ అంటే భయము, ఇది ఉపగమ పరిహార సంఘర్షణ. అలాగే మహేష్కి పొగ త్రాగాలని ఉంది కానీ ఆరోగ్యం పాడవుతుందేమోనని భయము, ఓకే, ఇది పరిహార ఉపగమ సంఘర్షణ. సో 1 మరియు 4 అనేవి ఉపగమ సంఘర్షణ కానివి. నెక్స్ట్ వన్, క్రింది వాన్లో పరిహార సంఘర్షణ. 1 రవికి స్నేహితులను తన కారులో తిప్పడం ఇష్టం లేదు, వారిని నిరుత్సాహపరచడం ఇష్టం లేదు. అనూషకి జాబ్ చేయటం ఇష్టం లేదు, లగ్జరీ లైఫ్ వదులుకోవడం ఇష్టం లేదు. కుమార్కి స్పెషల్ క్లాసెస్లు చెప్పడం ఇష్టమే కానీ ఉదయాన నిద్ర లేవటం కష్టము. ఇక్కడ మనం గమనిస్తే పరిహార సంఘర్షణకు సంబంధించినవి 1 మరియు 2. రవికి స్నేహితులను తన కారులో తిప్పడం ఇష్టం లేదు, వారిని నిరుత్సాహపరచడము ఇష్టం లేదు, 2 కూడా పరిహారాలే. అనూషకి జాబ్ చేయడం ఇష్టం లేదు, లగ్జరీ లైఫ్ వదులుకోవటము ఇష్టం లేదు, 2 కూడా పరిహారాలే. సో ఆప్షన్ 1 ఆప్షన్ 2 సరి అయినది, అంటే 1, 2 అనేది సరి అయినది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రింది వానిని సరైన క్రమంలో జతపరచుము. అమ్మాయికి జాబు ఉంది కానీ అందంగా లేదు, అమ్మాయికి జాబు లేదు కానీ అందంగా ఉంది. ఇది దేనికి సంబంధించిందంటే ద్వి ఉపగమ పరిహార సంఘర్షణ. అంటే 1వది వచ్చేసి ద్వి ఉపగమ పరిహార సంఘర్షణ. బాల్కనీలో సినిమా చూడటం ఇష్టం కానీ డబ్బులు ఎక్కువ పెట్టడం ఇష్టం లేదు. బాల్కనీలో సినిమా చూడటం ఇష్టం కానీ డబ్బులు ఎక్కువ పెట్టడం ఇష్టం లేదు. ఇది దేనికి సంబంధించిందంటే ఉపగమ పరిహార సంఘర్షణ. తేజాకి పాఠం చదవటం ఇష్టం, సమయంలో టీవీలో సీరియల్స్ చూడటం కూడా ఇష్టము, ఇది ఉపగమ సంఘర్షణ. మహేష్కి పాఠం చదవటం ఇష్టం లేదు, అమ్మతో తన్నులు తినటం కూడా ఇష్టం లేదు, 2 ఇష్టం లేని అంశాలు కాబట్టి పరిహార సంఘర్షణ. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్.
కుంటనాన్ని ఎదుర్కొనే విద్యార్థి కలిగి ఉండే లక్షణము కానిది. ఆప్షన్ 1 శక్తికి మించి శ్రమించడం, ఆప్షన్ 2 నిజాయితీగా ఉండటం, ఆప్షన్ 3 ఇతరులతో సహాయం తీసుకోవడం, ఆప్షన్ 4 పనికి విశ్రాంతికి మధ్య అసమతుల్యత. సరైన సమాధానం ఆప్షన్ 4 పనికి విశ్రాంతికి మధ్య అసమతుల్యత. నెక్స్ట్ వన్, ఒక ఉపాధ్యాయుడు సగటు ప్రజ్ఞావంతుడైన విద్యార్థిని ఖచ్చితంగా 1 లేదా 2వ ర్యాంకు రావాలని నిబంధన విధించటం వలన దీనికి లోనవును. ఆప్షన్ 1 కుంటనము, ఆప్షన్ 2 వ్యాకులత, ఆప్షన్ 3 ఒత్తిడి, ఆప్షన్ 4 విషమ యోజనము. సరైన సమాధానం ఆప్షన్ 3 ఒత్తిడి. ఒత్తిడి గురికాని విద్యార్థి కలిగి ఉండని లక్షణము. ఆప్షన్ 1 వాస్తవిక దృక్పథం కలిగి ఉండటం, ఆప్షన్ 2 సమయ పాలన పాటించడం, ఆప్షన్ 3 మానసిక శక్తులు వినియోగించుకోవడం, ఆప్షన్ 4 ఆసక్తులకు భిన్నమైన కార్యక్రమాల్లో పాల్గొనడం. సరైన సమాధానం ఆప్షన్ 4 ఆసక్తులకు భిన్నమైన కార్యక్రమాల్లో పాల్గొనడం. కుంటనానికి కారణము. ఆప్షన్ 1 ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవడం, ఆప్షన్ 2 ఇతరులతో సరైన సంబంధాలు, ఆప్షన్ 3 తల్లిదండ్రుల మితిమీరిన ఆంక్షలు, ఆప్షన్ 4 సామర్థ్యానికి తగిన కాంక్షాస్థాయి. సరైన సమాధానం ఆప్షన్ 3 తల్లిదండ్రుల మితిమీరిన ఆంక్షలు. నెక్స్ట్ వన్, కుంటనానికి కారణం కానిది. ఆప్షన్ 1 తరచుగా విఫలం కావడం, ఆప్షన్ 2 ప్రజ్ఞాస్థాయి పట్ల సరి అయిన అవగాహన లేకపోవడం, ఆప్షన్ 3 నిర్ణయాలు తగినవిగా తీసుకోలేకపోవడం, ఆప్షన్ 4 సరి అయిన మార్గదర్శకత్వము. సరైన సమాధానం ఆప్షన్ 4 సరి అయిన మార్గదర్శకత్వము. నెక్స్ట్ వన్, కుంటనం యొక్క పర్యవసానము కానిది. ఆప్షన్ 1 ఆత్మహత్యకు కూడా పాల్పడవచ్చు, ఆప్షన్ 2 దౌర్జన్యానికి పాల్పడవచ్చును, ఆప్షన్ 3 స్వైర కల్పనకు పాల్పడవచ్చు, ఆప్షన్ 4 సర్దుబాటు తత్వము పెరుగును. సరైన సమాధానం ఆప్షన్ 4 సర్దుబాటు తత్వం పెరుగును. మానవుని ఆశయం కానీ అవసరం కానీ తృప్తిపరచటంలో అవరోధం ఏర్పడినప్పుడు ఉద్భవించు భావనను కుంటనము అని తెలిపినది. ఆప్షన్ 1 గుడ్, ఆప్షన్ 2 కరోల్, ఆప్షన్ 3 కోల్మన్, ఆప్షన్ 4 లెవిన్. సరైన సమాధానం ఆప్షన్ 1 గుడ్. రాజేష్ 3 సార్లు ఎంబీబీఎస్ సీటు కోసం ప్రయత్నించినప్పటికీ నీట్లో తగిన ర్యాంకు సాధించలేకపోయాడు. అయినా అతను లోనయ్యే స్థితి. ఆప్షన్ 1 కుంటనము, ఆప్షన్ 2 వ్యాకులత, ఆప్షన్ 3 ఒత్తిడి, ఆప్షన్ 4 విషమ యోజనము. సరైన సమాధానం ఆప్షన్ 1 కుంటనము. కుంటనం యొక్క పర్యవసానము కానిది. ఆప్షన్ 1 తాత్కాలిక కుంటనం వలన పట్టుదల పెరుగును, ఆప్షన్ 2 శక్తికి మించి శ్రమించడము, ఆప్షన్ 3 ఇతరులతో సంబంధాలు నెలకొల్పలేకపోవడం, ఆప్షన్ 4 లక్ష్యాన్ని విరమించుకోవచ్చు. సరైన సమాధానం ఆప్షన్ 2 శక్తికి మించి శ్రమించడం. నెక్స్ట్ వన్, పిల్లల్లో సాధారణంగా ఉండే నికష వ్యాకులతల్ని తగ్గించడానికి ఉపాధ్యాయుడు చేయకూడనిది. ఆప్షన్ 1 టార్గెట్ విధించకుండా ఆత్మస్థైర్యం నింపాలి, ఆప్షన్ 2 విద్యార్థులతో స్నేహపూర్వకంగా మాట్లాడాలి, ఆప్షన్ 3 వీలైనన్ని పరీక్షలు రాసేలా చూడాలి, ఆప్షన్ 4 ఇతర విద్యార్థులకు దూరంగా ఉంచాలి. సరైన సమాధానం ఆప్షన్ 4 ఇతర విద్యార్థులకు దూరంగా ఉంచాలి. నెక్స్ట్ వన్, ఒత్తిడికి గురైన విద్యార్థి కనబరుచు లక్షణము కానిది. ఆప్షన్ 1 అన్యమస్కంగా ఉండటము, ఆప్షన్ 2 ఏకాగ్రత లేకపోవడము, ఆప్షన్ 3 జ్ఞాపక శక్తి క్షీణించడము, ఆప్షన్ 4 స్థిరంగా ఉండటం. సరైన సమాధానం ఆప్షన్ 4 స్థిరంగా ఉండటము. ఒత్తిడి నిర్వహణకు తోడ్పడు అంశము. ఆప్షన్ 1 అవాస్తవ దృక్పథము, ఆప్షన్ 2 యోగా ధ్యానము, ఆప్షన్ 3 తగు ఆహార నియమాలు పాటించకపోవడం, ఆప్షన్ 4 సమయ పాలన లేకపోవడము. సరైన సమాధానం ఆప్షన్ 2 యోగా ధ్యానము. నెక్స్ట్ వన్, ఒత్తిడి వలన వ్యక్తి. ఆప్షన్ 1 శారీరకంగా ప్రభావితుడవుతాడు, ఆప్షన్ 2 మానసికంగా ప్రభావితుడవుతాడు, ఆప్షన్ 3 శారీరకంగా మరియు మానసికంగా ప్రభావితుడవుతాడు, ఆప్షన్ 4 పరిపూర్ణ ఆరోగ్యవంతుడవుతాడు. సరైన సమాధానం ఆప్షన్ 3 శారీరకంగా మరియు మానసికంగా ప్రభావితుడవుతాడు. నెక్స్ట్ వన్, తల్లిదండ్రులు వారి పిల్లల భవిష్యత్తును గురించి అతిగా ఆలోచిస్తూ పిల్లలలో భయాందోళన కల్పించడం దీనికి దారితీయును. ఆప్షన్ 1 విషమ యోజనము, ఆప్షన్ 2 సర్దుబాటు, ఆప్షన్ 3 సంఘర్షణ, ఆప్షన్ 4 ఒత్తిడి. సరైన సమాధానం ఆప్షన్ 4 ఒత్తిడి.
పిల్లలను అతి గారాబంతో అవసరమైన దానికంటే ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవటం వలన పిల్లలకు ఎప్పుడు జటిలమైన సమస్యలు ఎదురైనప్పుడు పిల్లలకు ఎప్పుడైనా జటిలమైన సమస్యలు ఎదురైనప్పుడు దీనికి లోనవుతారు. ఆప్షన్ 1 విషమయోజనము, ఆప్షన్ 2 సర్దుబాటు, ఆప్షన్ 3 సంఘర్షణ, ఆప్షన్ 4 ఒత్తిడి. సరైన సమాధానం ఆప్షన్ 4 ఒత్తిడి. కిరణ్ అనే విద్యార్థి డిఎస్సి పరీక్షకు హాజరయ్యే ముందు నేను పరీక్షలో విజయం సాధించగలనో లేదో, చదివిన అంశాలు గుర్తుకు వస్తాయో రావో అను భావనకు లోనవటం దీనిని సూచిస్తుంది. ఆప్షన్ 1 వ్యాకులత, ఆప్షన్ 2 కుంటనము, ఆప్షన్ 3 సంఘర్షణ, ఆప్షన్ 4 సర్దుబాటు. సరైన సమాధానం ఆప్షన్ 1 వ్యాకులత. నెక్స్ట్ 1 విద్యార్థులు ఒత్తిడికి లోనవటానికి కారణము కానిది. ఆప్షన్ 1 అనుభూతులను అనుభవాలను పంచుకునే అవకాశం లేకపోవడం, ఆప్షన్ 2 అతి గారాబ పెంపకము, ఆప్షన్ 3 పిల్లల భవిష్యత్తును గురించి వారి ముందే అతిగా ఆలోచించడం, ఆప్షన్ 4 వినోదము ఉల్లాస కృత్యాల కార్యక్రమాల రూపకల్పన. సరైన సమాధానం ఆప్షన్ 4 వినోదము ఉల్లాస కృత్యాల కార్యక్రమాల రూపకల్పన. నెక్స్ట్ 1 పిల్లలు ఒత్తిడికి గురి కాకుండా ఉండటానికి తీసుకోవలసిన జాగ్రత్త కానిది. ఆప్షన్ 1 విద్యార్థులు వారి శక్తి సామర్థ్యాలు పరిమితులు తెలుసుకునేటట్లు చూడడం, ఆప్షన్ 2 శారీరక మానసిక సాంఘిక వికాసాల అభివృద్ధికి కృషి చేయాలి, ఆప్షన్ 3 పోటీ ఎక్కువ ఉందని విరామం లేకుండా చదవమని తెలుపకూడదు, ఆప్షన్ 4 ఉపాధ్యాయులు తల్లిదండ్రులు ఫలానా పద్ధతి ద్వారా మాత్రమే చదవమని విద్యార్థులకు సూచించాలి. ఇక్కడ ఒత్తిడికి గురి కాకుండా ఉండటానికి తీసుకోవలసిన జాగ్రత్త కానిది ఏదంటే ఆప్షన్ 4 ఉపాధ్యాయులు తల్లిదండ్రులు ఫలానా పద్ధతి ద్వారా మాత్రమే చదవమని విద్యార్థులకు సూచించడం. నెక్స్ట్ 1 పిల్లలు ఒత్తిడి గురి కాకుండా తోడ్పడు చర్య కానిది. ఆప్షన్ 1 నిరాడంబర జీవన శైలిని అలవర్చుకునేలా చూడటం, ఆప్షన్ 2 అన్ని సబ్జెక్ట్స్ ఇంటి పని ఒకే రోజు కాకుండా కొన్నిటిని మాత్రమే ఇచ్చేలా ప్రణాళిక రూపొందించాలి, ఆప్షన్ 3 వైయక్తిక భేదాలకు అనుగుణంగా ఇంటి పని ఇవ్వాలి, ఆప్షన్ 4 రిలాక్స్ అయ్యే విధానాలను కూడా ఉపాధ్యాయుడే సూచించాలి. సరైన సమాధానం ఆప్షన్ 4 రిలాక్స్ అయ్యే విధానాలను కూడా ఉపాధ్యాయుడే సూచించాలి. ఉద్యోగ ప్రకటన వెలువడిన తర్వాత తక్కువ సమయంలో పరీక్ష నిర్వహించబడుతున్నప్పుడు చదివే సామర్థ్యం ఉన్నప్పటికీ తక్కువ సమయంలో అంత సిలబస్ను పూర్తి చేయలేని పరిస్థితుల్లో అతను లోనయ్యే భావన. ఆప్షన్ 1 కుంటనము, ఆప్షన్ 2 ఒత్తిడి, ఆప్షన్ 3 సర్దుబాటు, ఆప్షన్ 4 విషమ యోజనము. సరైన సమాధానం ఆప్షన్ 2 ఒత్తిడి. కోపము, ధ్వంసం చేయుట, అవిధేయత, సహాయ నిరాకరణ ఇటువంటి లక్షణాలు. ఆప్షన్ 1 నరాల సంబంధిత అపవ్యవస్థ, ఆప్షన్ 2 భావాత్మక అపవ్యవస్థ, ఆప్షన్ 3 శరీర ధర్మ అపవ్యవస్థ, ఆప్షన్ 4 ప్రవర్తన అపవ్యవస్థ. సరైన సమాధానం ఆప్షన్ 4 ప్రవర్తన అపవ్యవస్థ. నెక్స్ట్ 1 క్రింది వానిలో ఒకటి ప్రవర్తన సమస్య కాదు. ఆప్షన్ 1 సంఘ వ్యతిరేక ప్రవర్తన, ఆప్షన్ 2 కఠినమైన ధ్వంసం చేయు ప్రవర్తన, ఆప్షన్ 3 తనకే దెబ్బలు తగిలించుకునే ప్రవర్తన, ఆప్షన్ 4 పరీక్షల్లో మార్కులు తక్కువ తెచ్చుకోవటం. సరైన సమాధానం ఆప్షన్ 4 పరీక్షల్లో మార్కులు తక్కువ తెచ్చుకోవడం. నెక్స్ట్ 1 ఒత్తిడి యొక్క 4 ప్రధాన ఆధారాలు. ఆప్షన్ 1 కుంటనం, సంఘర్షణ, పీడనం, ఆందోళన, ఆప్షన్ 2 కుంటనము, కోపము, పీడనము, మార్పు, ఆప్షన్ 3 కోపం, ఆందోళన, మాంద్యము, వేదన, ఆప్షన్ 4 కుంటనం, సంఘర్షణ, పీడనం, మార్పు. సరైన సమాధానం ఆప్షన్ 4 కుంటనము, సంఘర్షణ, పీడనము, మార్పు అనేవి ఒత్తిడి యొక్క 4 ప్రధాన ఆధారాలు. క్రింది వానిలో సరైన క్రమము అని చెప్పి ఇచ్చారు. ఆప్షన్ 1 సర్దుబాటు, సంఘర్షణ, కుంటనము, వ్యాకులత, విషమయోజనము, ఆప్షన్ 2 సర్దుబాటు, కుంటనము, సంఘర్షణ, వ్యాకులత, విషమయోజనము, ఆప్షన్ 3 సర్దుబాటు, సంఘర్షణ, వ్యాకులత, కుంటనము, విషమయోజనము, ఆప్షన్ 4 సర్దుబాటు, వ్యాకులత, సంఘర్షణ, కుంటనము, విషమయోజనము. సరైన సమాధానం ఆప్షన్ 1 సర్దుబాటు, సంఘర్షణ, కుంటనము, వ్యాకులత, విషమయోజనం. ఇదే సరైనటువంటి క్రమము. నెక్స్ట్ 1 వ్యాకులత లక్షణము కానిది. ఆప్షన్ 1 వణుకు, జ్వరము, భయము, ఆప్షన్ 2 నిద్రలేమి, ఆప్షన్ 3 జీర్ణశక్తి తగ్గడం,
ఆప్షన్ 4 తగినంత రక్తము కండరాలకు వెళ్ళడం. సరైన సమాధానం ఆప్షన్ 4 తగినంత రక్తము కండరాలకు వెళ్ళడం. విషమయోజనము, మానసిక ఆరోగ్యము, మానసిక అపవ్యవస్థకు సంబంధించిన ప్రశ్నలు. మానసిక ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి లక్షణము కానిది. ఆప్షన్ 1 సాంఘిక పరిపక్వత కలిగి ఉండటం. ఆప్షన్ 2 ఉద్వేగ పరిపక్వత కలిగి ఉండటం. ఆప్షన్ 3 స్వీయ క్రమశిక్షణ కలిగి ఉండటం. ఆప్షన్ 4 తన స్వంత ఊహాలోకంలో మరియు కల్పనలో జీవించడం. సరైన సమాధానం ఆప్షన్ 4 తన స్వంత ఊహాలోకంలో మరియు కల్పనలో జీవించడం. నెక్స్ట్ వన్, సురేష్ పరీక్ష రాయాలి అంటే నదిని దాటి ప్రక్క ఊరికి వెళ్ళాలి. ఆ రోజు వరదలు రావటం వలన పరీక్షకు వెళ్ళలేకపోయాడు. ఇక్కడ సురేష్కు కలిగిన ఆటంకం. ఆప్షన్ 1 సాంఘిక పరిసర ఆటంకం. ఆప్షన్ 2 శారీరక పరిసర ఆటంకం. ఆప్షన్ 3 భౌతిక పరిసర ఆటంకం. ఆప్షన్ 4 మానసిక పరిసర ఆటంకం. సరైన సమాధానం ఆప్షన్ 3 భౌతిక పరిసర ఆటంకం. నెక్స్ట్ వన్, ఒక అమ్మాయి కళాశాలకు వెళ్ళి ఉన్నత చదువులు చదవాలని అనుకుంది. కానీ ఆ అమ్మాయిలు ఊరి దాటి వెళ్ళి చదువుకోవటం ఒక అమ్మాయి కళాశాలకు వెళ్ళి ఉన్నత చదువులు చదవాలనుకుంది. కానీ అమ్మాయిలు ఊరి దాటి వెళ్ళి చదువుకోవటం మన కుల ఆచారాలు సాంప్రదాయాలకు విరుద్ధమని తండ్రి పేర్కొనటం వల్ల చదువు కొనసాగించలేకపోయింది. దీనికి కారణమైన ఆటంకం. ఆప్షన్ 1 భౌతిక పరిసర సంబంధము. ఆప్షన్ 2 శారీరకమైనది. ఆప్షన్ 3 మానసికమైనది. ఆప్షన్ 4 సాంఘిక పరిసర సంబంధము. సరైన సమాధానం ఆప్షన్ 4 సాంఘిక పరిసర సంబంధము. నెక్స్ట్ వన్, వ్యక్తి తనకు తానుగా మొత్తం ప్రపంచంతో అనుగుణ్యత చెంది సమర్థవంతంగా, సంతృప్తికరంగా, సంతోషదాయకంగా, సాంఘిక అనుకూలమైన ప్రవర్తనను నెలకొల్పుకొని నిత్య జీవితంలోని పరిస్థితులను ఎదుర్కొని అంగీకరించటాన్ని మానసిక ఆరోగ్యమని తెలిపింది. ఆప్షన్ 1 బెర్నార్డ్. ఆప్షన్ 2 పీనల్. ఆప్షన్ 3 స్టార్మ్. ఆప్షన్ 4 జహోదా. సరి అయిన సమాధానం ఆప్షన్ 1 బెర్నార్డ్. నెక్స్ట్ వన్, విద్యార్థుల్లో మానసిక అనారోగ్యానికి కారణం. ఆప్షన్ 1 ఆహ్లాదకరమైన పాఠశాల వాతావరణము. ఆప్షన్ 2 శక్తికి మించిన అభ్యసన కార్యక్రమాలు. ఆప్షన్ 3 నమ్యత గల పరీక్ష విధానము. ఆప్షన్ 4 విద్యార్థుల ఆరోగ్యకర అలవాట్లు. సరైన సమాధానం ఆప్షన్ 2 శక్తికి మించిన అభ్యసన కార్యక్రమాలు. నెక్స్ట్ వన్, పిల్లలలో మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడానికి తోడ్పడునది. ఆప్షన్ 1 వ్యక్తిగత ఔద్యోగిక మార్గదర్శకత్వాలను అందించడం. ఆప్షన్ 1 వ్యక్తిగత ఔద్యోగిక మార్గదర్శకాలను అందించడం. ఆప్షన్ 2 మానసిక పరిపక్వతను దృష్టిలో ఉంచుకోవడం. ఆప్షన్ 3 సాధించగలిగే నియోజనాలు ఇవ్వడం. ఆప్షన్ 4 ఒత్తిడితో కూడిన పరీక్షల నిర్వహణ. సరైన సమాధానం ఆప్షన్ 4 ఒత్తిడితో కూడిన పరీక్షల నిర్వహణ. నెక్స్ట్ వన్, విషమ యోజన లక్షణమునకు చెందనిది. ఆప్షన్ 1 ఉద్వేగ పరిపక్వత లోపించడం. ఆప్షన్ 2 మానసిక అనారోగ్యము. ఆప్షన్ 3 సమస్యలను పరిష్కరించకపోవడం. ఆప్షన్ 4 సరి అయిన ఆత్మభావన. సరైన సమాధానం ఆప్షన్ 4 సరి అయిన ఆత్మభావన. కోటేష్ను విషమ యోజనకు లోనైన వ్యక్తిగా గుర్తించుటకు కారణం. ఆప్షన్ 1 ఆలోచనలకు, భావోద్వేగాలకు, చేతలకు పొంతన ఉండటం. ఆప్షన్ 2 సమాజము ఆమోదించే లక్ష్యాలు కలిగి ఉండటము. ఆప్షన్ 3 ఆటంకాలను అధిగమించలేడు. ఆప్షన్ 4 ఆత్మవిశ్వాసము. సరైన సమాధానం ఆప్షన్ 3 ఆటంకాలను అధిగమించలేడు. నెక్స్ట్ వన్, విషమ యోజనం వల్ల కలుగు లక్షణము కానిది. ఆప్షన్ 1 అవధానం లోపించడం. ఆప్షన్ 2 న్యూనతా భావాలు ఉంటాయి. ఆప్షన్ 3 విశ్రాంతి ఉండదు. ఆప్షన్ 4 సరి అయిన నిద్ర. సరైన సమాధానం ఆప్షన్ 4 సరి అయిన నిద్ర. నెక్స్ట్ వన్, పిల్లలు విషమ యోజనంకు గురి కావడానికి కారణం కానిది. ఆప్షన్ 1 శక్తికి మించిన లక్ష్యము ఎంచుకోవడం. ఆప్షన్ 2 విశ్రాంతి లేకపోవడం. ఆప్షన్ 3 ఉల్లాస కార్యక్రమాలు లేకపోవడం. ఆప్షన్ 4 విద్యార్థుల పరిస్థితికి అనుగుణంగా మార్గదర్శకత్వాన్ని ఇవ్వటం. సరైన సమాధానం ఆప్షన్ 4 విద్యార్థుల పరిస్థితికి అనుగుణంగా మార్గదర్శకత్వాన్ని ఇవ్వటం. నెక్స్ట్ వన్, సురేష్ విషమ యోజనమునకు గురయ్యాడు. దీనికి కారణముగు అంశము కానిది. ఆప్షన్ 1 కఠినమైన నియమ నిబంధనలు. ఆప్షన్ 2 అధిక మార్కుల నిబంధన. ఆప్షన్ 3 మితిమీరిన శిక్షలు. ఆప్షన్ 4 సరి అయిన సంబంధాలు. సరైన సమాధానం ఆప్షన్ 4 సరి అయిన సంబంధాలు. నెక్స్ట్ వన్, సరైనటువంటి వాక్యము.
మేధావులకు మానసిక ఆరోగ్యము, శ్రామికులకు శారీరక ఆరోగ్యము ముఖ్యము. ఆప్షన్ 2 శారీరక ఆరోగ్యం కంటే మానసిక ఆరోగ్యం మిన్న. ఆప్షన్ 3 మానసిక ఆరోగ్యం కంటే శారీరక ఆరోగ్యం మిన్న. ఆప్షన్ 4 మానసిక శారీరక ఆరోగ్యాలు రెండు కూడా పరస్పర సంబంధమైనవి. సరైన సమాధానం ఆప్షన్ 4 మానసిక శారీరక ఆరోగ్యాలు రెండు పరస్పర సంబంధమైనవి. నెక్స్ట్ వన్, విద్యార్థుల మానసిక ఆరోగ్యం బాగుండాలి అంటే పాఠశాలల్లో అవలంబించకూడనిది. ఆప్షన్ 1 పిల్లలతో ఆటలు ఆడించటం, వ్యాయామాలు చేయించడం. ఆప్షన్ 2 విరామం లేకుండా చదివిస్తూ మంచి మార్కులు తెచ్చుకోమనడం. ఆప్షన్ 3 విద్యార్థుల పరిపక్వతకు అనుగుణంగా పాఠ్య ప్రణాళిక రూపొందించడం. ఆప్షన్ 4 విద్యార్థుల చదువు పరీక్ష పట్ల భయం లేకుండా చూడటం. సరైన సమాధానం ఆప్షన్ 2 విరామం లేకుండా చదివిస్తూ మంచి మార్కులు తెచ్చుకోమనడం. కింది ప్రవచనాల్లో సరి అయినది. ఆప్షన్ 1 నాడీ రుగ్మతల కంటే మనోవిక్షిప్తులు తీవ్రమైనవి. ఆప్షన్ 2 నాడీ రుగ్మతలతో పోలిస్తే మనోవిక్షిప్తులు స్వల్పమైనవి. ఆప్షన్ 3 నాడీ రుగ్మతలు మరియు మనోవిక్షిప్తులు ఒకే స్థాయి సమస్యలు. ఆప్షన్ 4 నాడీ రుగ్మతలు మరియు మనోవిక్షిప్తులు సర్దుబాటును పెంపొందిస్తాయి. సరైన సమాధానం ఆప్షన్ 1 నాడీ రుగ్మతల కంటే మనోవిక్షిప్తులు తీవ్రమైనవి. డిఎస్సి కోసం తీవ్రంగా ప్రయత్నించి విఫలమయ్యేసరికి పనికి మాలిన వాడినని భావించడం, విచారము దుఃఖంలో మునిగిపోవడం, ఆత్మ నింద స్వభావము కనబరచడం. ఆప్షన్ 1 హిస్టీరియా. ఆప్షన్ 2 దౌర్బల్య ప్రతిచర్య. ఆప్షన్ 3 హైపోకాండ్రియాసిస్. ఆప్షన్ 4 అవపాదము. సరైన సమాధానం ఆప్షన్ 4 అవపాదము. క్రింది వానిలో సరి అయినది. ఆప్షన్ 1 నాడీ రుగ్మతలు చాలా తీవ్రమైన, చికిత్స చాలా కష్టం, వాస్తవిక ప్రపంచంతో సంబంధాలు తెగిపోవును. ఆ మనోవిక్షిప్తులకు చికిత్స చాలా కష్టము, రోగులను వైద్యశాలలోనే ఉంచాలి. ఇక్కడ ఆప్షన్ 1 1 2 సరైనవి. ఆప్షన్ 2 2 మాత్రమే సరైనది, 1 సరికాదు. ఆప్షన్ 3 2 సరికాదు, 1 సరైనది. ఆప్షన్ 4 1 2 సరికావు. సరైన సమాధానం ఆప్షన్ 3 2 సరికాదు, 1 సరి అయినది. అంటే నాడీ రుగ్మతలు చాలా తీవ్రమైనవి, చికిత్స చాలా కష్టము, వాస్తవిక ప్రపంచంతో సంబంధాలు తెగిపోవుననేదే సరి అయినది. నెక్స్ట్ వన్, చందు తనలో జరిగే ప్రతి భౌతిక మార్పుకు కారణం ఏదో ఒక వ్యాధి సోకిందని అనుమానించడం, పదే పదే ఆలోచించడం చేస్తూ ఉంటాడు. డాక్టర్ ఏ రుగ్మత లేదని చెప్పినా నమ్మడు. ఇది ఏ రకపు మానసిక రుగ్మతగా పిలువబడుతుంది? ఆప్షన్ 1 హిస్టీరియా. ఆప్షన్ 2 స్వశరీర దుశ్చింత. ఆప్షన్ 3 అవపాదము. ఆప్షన్ 4 మతి భ్రంశము. సరైన సమాధానం స్వశరీర దుశ్చింత. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. రాణి ఆర్పేసిన గ్యాస్ పొయ్యి మేటను పలుమార్లు పరీక్షించడం. ఆప్షన్ 1 స్వశరీర దుశ్చింత. ఆప్షన్ 2 అనియంత్రిత నిర్బంధ నాడీ రుగ్మత. ఆప్షన్ 3 హిస్టీరియా. ఆప్షన్ 4 అవపాదము. సరైన సమాధానం ఆప్షన్ 2 అనియంత్రిత నిర్బంధ నాడీ రుగ్మత. నెక్స్ట్ వన్, నాడీ రుగ్మతలకు కారణము కానిది. 1 నాడులు సరిగా లేకపోవడం. 2 నరాల బలహీనత. 3 నాడులు దెబ్బతినటం. 4 మానసిక సాంఘిక పరమైన కారణాలు. సరైన సమాధానం 4 ఒక్కటే కారణం కాదు, మిగతా అన్నీ కూడా సరైనటువంటి కారణాలే. నెక్స్ట్ వన్, క్రింది వానిలో అనియంత్రిత నిర్బంధ నాడీ రుగ్మతను సూచించున్నది. 1 కళాశాలకు వెళ్ళిన తర్వాత ఇంట్లో గ్యాస్ స్టవ్ ఆర్పేశామా లేదా, ఇంటికి తాళం సరిగా వేశామా లేదా అనే ఆలోచనలు చేసేటువంటి విద్యార్థి. ఆప్షన్ 2 ముఖాన్ని మళ్ళీ మళ్ళీ కడగటం. ఆప్షన్ 3 కనిపించే స్తంభాలను కార్లను తాకటం లెక్కించడం. ఆప్షన్ 4 లైంగిక ప్రక్రియకు ఆత్మహత్యకు సంబంధించిన ఆలోచనలు పదే పదే గుర్తుకు రావడం. సరైన సమాధానం అన్నీ కూడా అనియంత్రిత నిర్బంధ నాడీ రుగ్మత సూచించినవే. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, రక్షక తంత్రాలకు సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలు. రక్షక తంత్రానికి సంబంధించి సరి అయినవి. ఇవి చేతన అచేతన ప్రక్రియలు. ఇవి శాశ్వత సర్దుబాటును కలుగజేస్తాయి. ఇవి స్వీయ వంచన ద్వారా పనిచేస్తాయి. రక్షక తంత్రాలని తరచుగా ఉపయోగించడం మంచిది కాదు. ఇక్కడ 1, 3, 4 అనేవి సరైన సమాధానాలు. ఇవి శాశ్వత సర్దుబాటును కలుగజేస్తాయి అనేది సరికానిది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. కింది వానిలో హేతుకీకరణ సూచించినది.
ఆప్షన్ 1 జిల్లా స్థాయి క్రికెట్ జట్టుకు ఎంపిక కాలేకపోయిన విద్యార్థి ఇంకా నయం, ఎంపికైతే ప్రాక్టీస్ కోసం గ్రౌండ్ చుట్టూ తిరిగితే పరీక్షల్లో వెనుకబడిపోయేవాడని తెలపటం. ఇదే హేతుకీకరణ సూచిస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. క్రింది వానిలో దమనమును సూచించును. ఆప్షన్ 1 జిల్లా స్థాయి క్రికెట్ జట్టుకు ఎంపిక కాలేకపోయిన విద్యార్థి ఇంకా నయం, ఎంపికైతే ప్రాక్టీస్ కోసం గ్రౌండ్ చుట్టూ తిరిగితే పరీక్షల్లో వెనకబడిపోయేవాడని తెలపటం. ఆప్షన్ 2 జిల్లా స్థాయి క్రికెట్ జట్టుకు ఎంపిక కాలేకపోయిన విద్యార్థి తన స్నేహితుడు సెలెక్ట్ అయితే తాను సెలెక్ట్ అయినట్లుగా తృప్తి చెందటం. ఆప్షన్ 3 జిల్లా స్థాయి క్రికెట్ జట్టుకు ఎంపిక కాలేకపోయిన విద్యార్థి నీట్ ఎంట్రన్స్లో జాతీయ స్థాయి ర్యాంకు సాధించడం. ఆప్షన్ 4 జిల్లా స్థాయి క్రికెట్ జట్టు ఎంపిక కాలేకపోయిన విద్యార్థి ఆ బాధాకర విషయాన్ని మర్చిపోవటం. ఈ బాధాకరమైన విషయాలను మర్చిపోవడాన్ని దమనం అంటారు. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. క్రింది వానిలో తదాత్మీకరణమును సూచించినది. ఆప్షన్ 1 జిల్లా స్థాయి క్రికెట్ జట్టుకు ఎంపిక కాలేకపోయిన విద్యార్థి ఇంకా నయం, ఎంపికైతే ప్రాక్టీస్ కోసం గ్రౌండ్ చుట్టూ తిరిగితే పరీక్షల్లో వెనకబడిపోయేవాడని తెలపడం. ఆప్షన్ 2 జిల్లా స్థాయి క్రికెట్ జట్టుకు ఎంపిక కాలేకపోయిన విద్యార్థి తన స్నేహితుడు సెలెక్ట్ అయితే తాను సెలెక్ట్ అయినట్లుగా తృప్తి చెందడం. ఇదే తదాత్మీకరణాన్ని సూచిస్తుంది. తదాత్మీకరణము. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. క్రింది వానిలో పరిహారాన్ని దేది సూచిస్తుంది అని చెప్పి ఇచ్చారు. జిల్లా స్థాయి క్రికెట్ జట్టుకు ఎంపిక కాలేకపోయిన విద్యార్థి ఇంకా నయం, ఎంపికైతే ప్రాక్టీస్ కోసం గ్రౌండ్ చుట్టూ తిరిగితే పరీక్షల్లో వెనుకబడిపోయేవాడిని తెలపటం. ఇది హేతుకీకరణము. జిల్లా స్థాయి క్రికెట్ జట్టుకు ఎంపిక కాలేకపోయిన విద్యార్థి తన స్నేహితుడు సెలెక్ట్ అయితే తాను సెలెక్ట్ అయినట్లు తృప్తి చెందటం. ఇది తదాత్మీకరణము. తర్వాత జిల్లా స్థాయి క్రికెట్ జట్టుకు ఎంపిక కాలేకపోయిన విద్యార్థి నీట్ ఎంట్రన్స్లో జాతీయ స్థాయి ర్యాంక్ సాధించటం ఒక పరిహారాన్ని సూచిస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ రక్షక తంత్రాలకు సంబంధించి సరికానిది. ఆప్షన్ 1 సర్దుబాటు ద్వారా సహజ ప్రవర్తన వైపు మళ్లిస్తాయి. ఆప్షన్ 2 మానసిక ప్రశాంతతను ఏర్పరిచి పొందిన ఫలితానికి సంతృప్తి పొందేలా చేస్తాయి. ఆప్షన్ 3 మానసిక విచ్ఛిన్నత నుండి కాపాడతాయి. ఆప్షన్ 4 ఒత్తిడి వలన మానసిక శక్తి కోల్పోయేలా చేస్తాయి. సరైన సమాధానం ఆప్షన్ 4 ఒత్తిడి వలన మానసిక శక్తి కోల్పోయేలా చేయును. క్రింది వానిలో భిన్నమైనది. ఆప్షన్ 1 వంటరాదని అత్తవారింట్లో హేళన చేయబడిన గృహిణి ఆ బాధాకర విషయాన్ని మరచి ఆలస్యంగా నిద్రలేవడం. ఆప్షన్ 2 పాఠశాల దశకు చెందిన పిల్లవాడు పరీక్షల ఒత్తిడి వలన నోట్లో వేలు పెట్టుకొని చప్పరించడం. ఫైనల్ మ్యాచ్లో ఓడిపోయిన వ్యక్తి గ్రౌండ్లోనే చిన్న పిల్లవానిలా ఏడవటం. ఆప్షన్ 4 రాత్రిపూట పక్క తడిపేటువంటి యువకుడు. సరైన సమాధానం ఆప్షన్ 1 వంట రాదని అత్తవారింట్లో హేళన చేయబడిన గృహిణి ఆ బాధాకర విషయాన్ని మరిచి ఆలస్యంగా నిద్రలేవటం. అది దమనాన్ని సూచిస్తుంది. నెక్స్ట్ వన్ క్రింది వానిలో పరిహారాన్ని సూచించినది. ఆప్షన్ 1 డిగ్రీ ఫెయిల్ అయిన విద్యార్థి ఉద్యోగ ప్రకటనలో లేనప్పుడు తాను పాస్ అయినా ఏం ప్రయోజనం అని సమర్థించుకోవడం. ఆప్షన్ 2 పరీక్షలో ఫెయిల్ అయిన విద్యార్థి పాస్ అయిన విద్యార్థులతో కలిసి ఉండటం, వారి సంతోషాన్ని పంచుకోవడం. ఆప్షన్ 3 శారీరకంగా బలహీనంగా ఉంటూ అందంగా లేని అమ్మాయి గొప్ప డాన్సర్గా పేరు తెచ్చుకోవటం. ఇది పరిహారాన్ని సూచిస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ క్రింది వానిలో ప్రతిచర్య నిర్మితిని సూచించింది కానిది. ఆప్షన్ 1 భోజనానికి బంధువుల ఇంటికి వెళ్ళిన రమేష్ తనకి ఆకలి అవుతున్నా ఇప్పుడే భోజనం చేసి వచ్చానని చెప్పడం. డిఎస్సి పరీక్ష రాయబోతున్న బాలుడికి ఎగ్జామ్ పేపర్ ఎలా వస్తుందో అన్న భయం ఉన్నప్పటికీ స్నేహితులతో తనకు పరీక్ష అంటే ఏ భయం లేదని తెలపడం. కరోనా టెస్ట్లో పాజిటివ్ వచ్చిందని తెలిపినప్పుడు అది ఇష్టం లేని మురళి కాదు, అది నిజం కాదని తోసిపుచ్చడం. ప్రధానోపాధ్యాయుడు సమయపాలన పాటించమని భావించినప్పటికీ సెలవు కోసం ప్రధానోపాధ్యాయుల్లో మీరు ఖచ్చితమైన సమయపాలన పాటించేవారు. ఇక్కడ ప్రతిచర్య నిర్మితిని సూచించింది కానిది ఏది అంటే ఆప్షన్ 3 జంతువుల తోకలను కత్తిరించే పిల్లవాడు పెద్దయ్యాక పెద్ద డాక్టర్ కావడం. ఆప్షన్ 1 పరిహారము, ఆప్షన్ 2 ఉదాత్తీకరణము, ఆప్షన్ 3 తదాత్మీకరణము, ఆప్షన్ 4 స్వైర కల్పన. సరైన సమాధానం ఉదాత్తీకరణము. సంఘర్షణ వలన కలిగే బాధ నుండి వ్యక్తిని కాపాడటమే రక్షణ వ్యూహాల విధి. ఈ వ్యూహాలనేవి ఆప్షన్ 1 పరిస్థితిని మార్చలేవు, ఆలోచనను మాత్రమే మారుస్తాయి. ఆప్షన్ 2 పరిస్థితిని మారుస్తాయి కానీ ఆలోచనని మార్చలేవు. ఆప్షన్ 3 పరిస్థితిని మార్చలేదు, ఆలోచనని మార్చలేవు.
ఆప్షన్ 4 పరిస్థితిని మారుస్తాయి, ఆలోచనని మారుస్తాయి. సరైన సమాధానం ఆప్షన్ 1 పరిస్థితిని మార్చలేవు, ఆలోచన మాత్రమే మారుస్తాయి. ప్రభుత్వ పాఠశాలన్నింటినీ ఆంగ్ల మాధ్యమంలోనికి మార్చేసరికి తెలుగు మాధ్యమంలో విద్యాభ్యాసం చేసిన ఉపాధ్యాయులు విధిలేని పరిస్థితుల్లో ఆంగ్ల మాధ్యమంలో బోధించడానికి అలవాటు పడటం. ఆప్షన్ 1 అంతర్లీనము, ఆప్షన్ 2 ఉదాత్తీకరణము, ఆప్షన్ 4 వ్యక్తీకరణము, ఆప్షన్ 4 ప్రాయశ్చిత్తము. సరైన సమాధానం ఆప్షన్ 1 అంతర్లీనము. ఒక తండ్రి తాను సివిల్ సర్వీస్ నందు ఒకప్పుడు ఎంపిక కాలేకపోయినప్పటికీ తన కుమారుడు ఎంపికైనందుకు తానే విజయం సాధించినట్లుగా భావించడంలోని రక్షక తంత్రము ఏమిటి అంటే తదాత్మీకరణము. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. వక్తృత్వ పోటీలో సరిగా మాట్లాడలేకపోయి స్నేహితుల ఎగతాళికి గురైన అమ్మాయి కొన్ని రోజులు బాధపడింది. తర్వాత ఆ సంఘటన జరిగే విషయమే మర్చిపోయింది. అక్కడ రక్షణ తంత్రం ఏంటంటే దమనాన్ని సూచిస్తుంది. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. దీర్ఘకాల స్మృతి నుండి ఆందోళనను రేకెత్తించే లేక భయాన్ని కలిగించే సమాచారమును మరియు దానికి సంబంధించిన విషయాలను జ్ఞప్తికి తెచ్చుకోవడంలో ఉన్నటువంటి క్లిష్టతకు సంబంధించిన మనుష్యుల ధోరణి, సంజ్ఞలను జ్ఞప్తికి తెచ్చుకోవడంలో వైఫల్యము. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. కీర్తన ఇంటి పని పూర్తి చేయనందుకు ఉపాధ్యాయుడు ఇతర విద్యార్థుల ముందు మందలించాడు. ఇంటికి వచ్చిన తర్వాత కీర్తన అకారణంగా చెల్లెలపై అరిచింది. ఇది దేన్ని సూచిస్తుంది అంటే విస్థాపనాన్ని సూచిస్తుంది. శంకర్ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు సమాధానం తెలియక ఇంటర్వ్యూ గదిలో చిన్న పిల్లవానిలా ఏడవటం మొదలుపెట్టాడు. ఇది ఏ రక్షక తంత్రాన్ని సూచిస్తుంది అంటే ప్రతిగమనాన్ని సూచిస్తుంది. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. ఆరోగ్యకరమైన అంగీకారయోగ్యమైన రక్షణ తంత్రాలుగా వీటిని పేర్కొంటారు. ఉదాత్తీకరణము, పరిహారము. రక్షక తంత్రం అంటే ప్రవర్తన నమూనా. ఇది వ్యక్తి అహాన్ని, వ్యాకులత నుండి, అగౌరవం నుండి, అపరాధ భావం నుండి రక్షిస్తుంది అని తెలిపింది ఎవరు అంటే ఆట్కిన్సన్, బెర్నీ వుడ్వర్త్. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. మురళి సొంతం కానివి, పొందనివి, అన్నీ పనికిమాలినవి అని కారణాలు చూపిస్తూ ఉంటాడు. అయినా తను ఉపయోగించినటువంటి రక్షక తంత్రము హేతుకీకరణము. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.